యాక్ట్ 1 సీన్ 2 దాన్ని నేను 4 parts లో డివైడ్ చేశానని మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను. అయితే సీన్ 2 part 1 లో మనం ఏం చూసాం? సూత్సేయర్ టెలింగ్ సీజర్ అబౌట్ ది ఐడ్స్ ఆఫ్ మార్చ్. అయితే ఫస్ట్ సీన్ లో సీజర్ అసలు ఎక్కడ లేడు. సెకండ్ సీన్ లోని సీజర్ ఎంట్రీ అవుతుంది. తర్వాత సూత్ సేయర్ తనకి వార్నింగ్ ఇస్తాడు, ఏంటంటే 15 మార్చిని జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తాడు. దాన్ని ఏంటంటే కొట్టిపడేస్తాడు, సీజర్ పట్టించుకోడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అబౌట్ ద ఫస్ట్ పార్ట్. రెండో పార్ట్ ఏంటి? బ్రూటస్ అండ్ కేషియస్ డైలాగ్. రాదర్ ఇట్స్ యాక్చువల్లీ కాన్వర్సేషన్ బిట్వీన్ ద టూ. అందులో క్యాషియస్ ఇస్ ట్రయింగ్ టు బ్రెయిన్ వాష్ ఆర్ మెన్యూపులేట్ బ్రూటస్. సో మెన్యూపులేట్ అని అంటే బుర్ర మార్చడం ట్రై చేస్తున్నాడు, సో దట్ బ్రూటస్ కూడా కాన్స్పిరసీలో ఒక పార్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందనేసి క్యాషియస్ ఇస్ ట్రయింగ్ ఆల్ హిజ్ వేస్ టు అట్రాక్ట్ బ్రూటస్. అయితే బ్రూటస్ తోటి చాలా లెందీ టాక్స్ అవుతాయి. అది మనం ఈ సీన్ లోని విట్నెస్ చేయబోతున్నాం, అర్థం చేసుకోబోతున్నాము సింపుల్ తెలుగులో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ సీన్ మొత్తం ప్లే అంతటికి కూడా ఈ పార్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విత్ దిస్ లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తోటి క్వశ్చన్స్ ఏం అడుగుతారో అవి కూడా నేను మీకు చెప్తున్నాను. సో డూ నాట్ స్కిప్ ద వీడియో. Let's get straight into the video now. Will you go see the order of the course? అయితే క్యాసియస్ అడుగుతున్నాడు, విల్ యూ గో సీ ది ఆర్డర్ ఆఫ్ ద కోర్స్ అని అంటే, కోర్స్ అంటే ఇక్కడ ఏంటి? కోర్స్ అని అంటే ద హ్యాపెనింగ్స్ ఇన్ ద ఈవెంట్స్, ద రేస్, ఆ ఫెస్టివల్లోని రేస్ తర్వాత వేరే వేరే అన్ని జరుగుతున్నాయి కదా, అవన్నీ కూడా ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయో అక్కడ అది నువ్వు వెళ్ళి చూస్తావా? అసలు ఏ ఆర్డర్లోని సరిగ్గా జరుగుతున్నాయా లేదా, ఏమేమి జరుగుతున్నాయి నువ్వు వెళ్ళి చూస్తావా అని క్యాసియస్ ఆస్క్స్ బ్రూటస్. సో బ్రూటస్ ఏమంటాడు? నాట్ ఐ. ఏమంటాడు? నేను వెళ్ళట్లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదనేసి బ్రూటస్ చెప్తాడు. సో క్యాసియస్ ఏమంటాడు? ఐ ప్రే యు డూ. అంటే నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళి చూడు అనేసి చాలా పొలైట్ గా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. క్యాసియస్ ఇక్కడ మాత్రమే పొలైట్నెస్, తర్వాత అంతా కూడా యూ విల్ సీ దట్ ఇట్స్ అ డిఫరెంట్ గేమ్ ఆల్ టుగెదర్. అయితే నేను పొలైట్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళి చూడు అనేసి బ్రూటస్ తోటి క్యాసియస్ అంటాడు. నా బ్రూటస్ దానికి ఏమంటాడు? జవాబు ఏమిస్తాడు? ఐఎమ్ నాట్ గేమ్సమ్, ఐ డూ ల్యాక్ సమ్ పార్ట్ ఆఫ్ దట్ క్విక్ స్పిరిట్ దట్ ఇస్ ఇన్ యాంటనీ. అయితే ఇక్కడ గేమ్సమ్ అని అంటే being sportive. Gamesome is sportive anamata, having something to do with like అన్ని కూడా చాలా సరదాగా క్విక్ గా సరే పద చేద్దాం ఓకే అనేసి ఎవర్ రెడీ, లైక్ లైవ్లీ స్పిరిట్ ఉండటం గేమ్సమ్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. నేను సర్కిల్ చేస్తున్నవన్నీ కూడా దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్లీజ్ డూ నాట్ మిస్ ఎనీ ఆఫ్ దాట్. అయితే ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇట్ కెన్ కమ్ ఇన్ MCQs, ఇట్ కెన్ కమ్ ఇన్ ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ క్వశ్చన్, ఎనీథింగ్. ఈ వర్డ్ ని గుర్తుపెట్టుకోండి. గేమ్సమ్ అని అంటే దట్ లైవ్లీ స్పిరిట్. అయితే ఐ డూ ల్యాక్ సమ్ పార్ట్ అంటే ల్యాక్ అని అంటే నాలో కొంత తక్కువ ఉంది, ఇలాంటి స్పిరిట్, ఈ లైవ్లీ స్పిరిట్ అన్నది నాలో కొంత తక్కువ ఉన్నది. ఆఫ్ దాట్ క్విక్ స్పిరిట్ దట్ ఈస్ ఇన్ యాంటనీ. క్విక్ స్పిరిట్ అని అంటే యాంటనీ ఏంటంటే ఫటాఫట్ అంతా కూడా ఓకే సరే పద అనేసి చాలా తొందరగా ఏదైనా సరే తను మొదలెట్టి చేస్తాడు. తన చాలా లైవ్లీ స్పిరిట్ ఉన్న మనిషి. నేను యాంటనీలా కాదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బ్రూటస్ అండ్ యాంటనీ. అడిగితే కనుక దిస్ ఇస్ వన్ ఆఫ్ ద డిఫరెన్సెస్. ప్లీజ్ డూ నాట్ మిస్ దాట్. ఓకే, నౌ లెట్ మీ నాట్ హిండర్ క్యాసియస్ యువర్ డిజైర్స్. మళ్ళీ బ్రూటస్ ఏమంటాడు? లెట్ మీ నాట్ హిండర్ అని అంటే లెట్ మీ నాట్ స్టాప్ యూ, లెట్ మీ నాట్ హిండర్ అని అంటే ఆపటం అనమాట. నేను నిన్ను ఆపట్లేదు క్యాసియస్. యోర్ డిజైర్స్ అని అంటే నీ డిసిషన్స్ ఏంటనంటే నీకు కోరిక ఉండొచ్చు వెళ్ళి చూడటానికి. సో యూ కెన్ కంటిన్యూ, నువ్వు వెళ్ళి చూడు, నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బికాజ్ నాకు ఆ లైవ్లీ స్పిరిట్ లేదు, అంత నాకు అనిపించట్లేదు చూడాలనేసి. కానీ నేను నిన్ను ఆపట్లేదు, నువ్వు వెళ్ళి చూడు అనేసి అక్కడ క్యాసియస్ కి తెలియచెప్తాడు. అయితే క్యాసియస్ ఏమంటాడు? బ్రూటస్ ఐ డూ అబ్జర్వ్ యూ నౌ ఆఫ్ లేట్. అయితే బ్రూటస్ తోటి క్యాసియస్ దిస్ ఇస్ ద బిగినింగ్, దిస్ ఇస్ ద బిగినింగ్ అన్నమాట. దిస్ ఇస్ స్టెప్ 1, ఫస్ట్ స్టెప్ మొదలు పెడతాడు. బుర్ర మార్చడం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఏమంటాడు? ఐ డూ అబ్జర్వ్ యూ నౌ ఆఫ్ లేట్. ఆఫ్ లేట్ అని అంటే ఈ మధ్య కాలంలో నేను నిన్ను గమనిస్తున్నాను. అబ్జర్వ్ అని అంటే గమనిస్తున్నాను.
I have not from your eyes that gentleness and show of love as I was wont to have. అయితే ఐ హ్యావ్ నాట్ ఫ్రమ్ యువర్ ఐస్ అని అంటే నీ కళ్ళ నుంచి నాకు ఆ జెంటిల్నెస్ అని అంటే చాలా ప్రేమ, తర్వాత సాఫ్ట్ నేచర్, అయితే చాలా ప్రేమ అభిమానాలు తన కళ్ళలోంచి తెలి చెప్పేవాడు బ్రూటస్. అయితే ఈ మధ్య కాలంలోని ఐ హ్యావ్ నాట్ ఫ్రమ్ యువర్ ఐస్ దట్ జెంటిల్నెస్ అంటే నీ కళ్ళ నుంచి నాకు ఆ ప్రేమ అభిమానం అండ్ షో ఆఫ్ లవ్ యాజ్ ఐ వాజ్ వోంట్ టు హ్యావ్. అయితే వోంట్ అని అంటే ఇక్కడ వోంట్ అని అంటే యూస్ టు, నీ కళ్ళలోని ప్రేమ అభిమానం కనిపించేది, కానీ ఈ మధ్యన నాకు అది కనిపించట్లేదు అది అనేసి ఒక రకమైన కంప్లైంట్ తనకి అలా స్టార్ట్ చేస్తాడు, ఒక కంప్లైనింగ్ టోన్ లో. ఏదైతే మనకి ఇలాగ ఎవరైనా అంటే నువ్వు చాలా ప్రేమగా ఉండేవాడివి, చాలా మంచిగా ఉండేవాడివి, ఏమిటి ఈ మధ్యన ఇలాగ అయ్యేవు అనేసి మనకి ఒక టీచర్ అన్నా మనం వెంటనే ఆ బుట్టలో పడిపోతాం. అదొక స్ట్రాటజీ. ఏంటంటే నువ్వు చాలా మంచోడివి, నువ్వు ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయావు అని తక్కువ చేసి మాట్లాడితే గనక ఎవరైనా సరే అమ్మో అని ఒకసారిగా ఆలోచిస్తారు. ఇదే స్ట్రాటజీ మనకి ఇక్కడ క్యాసియస్ he has tried to apply అన్నమాట. అయితే you bear too stubborn and too strange a hand over your friend that loves you. అయితే ఏమనుకుంటాడు క్యాసియస్, బ్రూటస్ ఏంటంటే చాలా కోల్డ్ గా, అంటే చాలా ఇండిఫరెంట్ గా, అసలు పట్టించుకోకుండా. యు బే టూ స్టబర్న్ అని అంటే చాలా మొండితనంతో, నువ్వు చాలా మొండిగా, చాలా స్ట్రేంజ్ గా, అంటే విచిత్రంగా, అసలు అంటి ముట్టనట్టుగా అలాగా నువ్వు బిహేవ్ చేస్తున్నాడు ఓవర్ యువర్ ఫ్రెండ్ దట్ లవ్స్ యూ. అయితే హూ ఇస్ దట్ ఫ్రెండ్ దట్ లవ్స్ యూ అని అంటే బ్రూటస్. సో ఎవరు ఆ ఫ్రెండ్ లవ్ చేస్తున్న వ్యక్తి? దట్ ఇస్ క్యాసియస్. సో క్యాసియస్ ఏమంటాడు, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను, కానీ నువ్వు చాలా మొండిగా, తర్వాత అసలు అంటి ముట్టనట్టుగా, పట్టించుకోకుండా నువ్వు నా పట్ల ప్రవర్తిస్తున్నావు అనేసి తెలియచెప్తాడు. నా బ్రూటస్ ఏమంటాడు, దీనికి వెంటనే తన సర్ది చెప్పాలి కదా, మరి అది నిజం కాదు అనేసి తెలుసు, క్యాసియస్ కి కూడా తెలుసు. అయితే బ్రూటస్ నిలా అని వెంటనే బ్రూటస్ ఏం సమాధానం ఇస్తాడో వినండి. బీ నాట్ డిసీవ్డ్. If I have veiled my look, I turn the trouble of my countenance merely upon myself. అయితే ఏమంటాడు, be not deceived అని అంటే mistaken, అంటే తప్పుగా అనుకోవద్దు, తప్పు పట్టద్దు. ఇఫ్ ఐ హ్యావ్ వేల్డ్ మై లుక్, వేల్డ్ అని అంటే కవర్డ్ అని అంటే ఐ కాంటాక్ట్, వేల్డ్ అని అంటే ఐ కాంటాక్ట్ అన్నమాట. అయితే అంటాడు, నేను ఒకవేళ కనుక మీతోటి ఐ కాంటాక్ట్ పెట్టి నేను మీతోటి సరిగ్గా మాట్లాడట్లేదు అని అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఐ టర్న్ ద ట్రబుల్ ఆఫ్ మై కౌంటెనెన్స్ అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్. సో నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఈ మధ్యన ఎందుకు మారుతున్నాయి, లేకపోతే నేను ఎందుకు మీతోటి ఐ కాంటాక్ట్ పెట్టి ఎందుకు నేను మాట్లాడట్లేదు అని అంటే మియర్లీ అపాన్ మై సెల్ఫ్. మియర్లీ అని అంటే సోల్లీ, అంటే కంప్లీట్లీ, టోటలీ అది నా మీదనే నేను నింద తీసుకుంటున్నాను. అంటే తను హీ ఈజ్ యాక్చువల్లీ ఓనింగ్ అప్ అన్నమాట. మియర్లీ అని అంటే హీ ఈజ్ ఓనింగ్ అప్, నేనే దానికి కారకుడిని, నేనే దాని కారణం, నేను మీ అందరితోటి కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా, సరిగ్గా మాట్లాడకుండా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో ప్రేమ కానీ అలాంటివన్నీ చూపించలేకపోతున్నాను, దాని తాలూకా మొత్తం కారణం అంతా అది నేనే అని నేను మీకు తెలియచెప్తాను. అది మీ వల్లనైతే కాదు, మీరేం చేయలేదు, చేసిందంతా నేనే అనేసి అక్కడ క్లారిఫై చేస్తాడు. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. Now what he says is, vexed I am of late with passions of some difference, conceptions only proper to myself. అయితే అంటాడు vexed I am అని అంటే నేను చాలా ట్రబుల్డ్ గా ఉన్నాను. vexed అని అంటే I'll give you the notes, so don't worry, even if I don't write the meaning here, I will attach the notes document in the description, so it will be easy for you. So what he says is, vexed I am of late with passions of some difference. Vexed అంటే నేను చాలా troubled గా ఉన్నాను. Of late అంటే ఈ మధ్య కాలంలోని, ఆఫ్ లేట్ అంటే ఈ మధ్యన, విత్ ప్యాషన్స్ అంటే ఎమోషన్స్, ఆఫ్ సమ్ డిఫరెన్స్, ఎమోషన్స్ ఆఫ్ సమ్ డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ అని అంటే
ఇది ఒక ఎమోషన్, ఇది ఒక ఎమోషన్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫరెంట్. సో దే ఆర్ కాన్ఫ్లిక్టింగ్ ఎమోషన్స్ అన్నమాట. ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఏది కరెక్ట్ బ్రూటస్ కి అర్థం కావట్లేదు. అయితే తన మైండ్ లోని చాలా నడుస్తుంది అనమాట, బ్రెయిన్ లో చాలా చాలా నడుస్తున్నది. అయితే ఏది కరెక్టో తనకి అర్థం కావట్లేదు. ఆ యుద్ధం లాంటిది నడుస్తుంది అనమాట తన బ్రెయిన్ లోని. అందుకు తన బిహేవియర్ ఇలాగుంది అనేసి తను ఒక ఐడియా ఇస్తాడనమాట క్యాసియస్ కి. ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ క్యాసియస్, బట్ సంథింగ్ దట్ ఈస్ గోయింగ్, దట్ ఈస్ ఇంటర్నల్. అతని మనసులోని జరుగుతున్న ద్వంద్వ యుద్ధం లాంటిది నడుస్తుంది అనమాట. సో కన్సెప్షన్స్ ఓన్లీ ఆపరేట్ విత్ ప్యాషన్స్ ఆఫ్ సమ్ డిఫరెన్స్. కన్సెప్షన్స్ ఓన్లీ ప్రాపర్ టు మై సెల్ఫ్. కన్సెప్షన్స్ అంటే థాట్స్ అన్నమాట. ఆయన మైండ్ లోని థాట్స్ ఏమైతే నడుస్తున్నాయో ఓన్లీ ప్రాపర్ టు మై సెల్ఫ్ అంటే అవి నాకు మాత్రం చెందినవే. ఆ థాట్స్ అన్ని నాకు చెందినవే. నా మనసులోని అలా ఆలోచనలు నలుగుతూనే ఉన్నాయి. అదంతా నా అది మీ వలన కాదు. విచ్ గివ్ సమ్ సాయిల్ పర్హాప్స్ టు మై బిహేవియర్స్. సాయిల్ అని అంటే ఎఫెక్ట్, సమ్ ఎఫెక్ట్ అన్నమాట. సో ఇక్కడ సాయిల్ అని అంటే ఎఫెక్ట్. సో దాని తాలూకా ఎఫెక్ట్, నా మనసులో నడుస్తున్న దాని ఎఫెక్ట్, ప్రభావం ఏంటంటే దేని మీద పడుతుంది? నా ప్రవర్తనలోని మీకు కనిపిస్తుంది. అందుకనేసే నా ప్రవర్తన మారింది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, కానీ అదర్వైజ్ దెర్ ఇస్ నో అదర్ రీజన్ అనేసి బ్రూటస్ ట్రైస్ టు క్లారిఫై అన్నమాట. నౌ but let not therefore my good friends be grieved, among which number Cassius be you one. But let not therefore అంటే బ్రూటస్ ఏమంటున్నాడు క్యాసియస్ తోటి, నువ్వు బాధపడకు, నువ్వు నా మంచి ఫ్రెండ్స్ లోని ఒకడు, నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు చాలా మంచి ఫ్రెండ్ నాకు. మై గుడ్ ఫ్రెండ్స్ బీ గ్రీవ్డ్ అయితే మీరందరూ, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా అనుకుంటే గనక మీరు బాధపడకండి. మీరెవ్వరు ఏం చేయలేదు, నా వల్లనే ఇదంతా, నా లోపల నడుస్తున్న దాని వల్లనే నా ప్రవర్తన ఇలా ఉన్నది. అయితే నా ఫ్రెండ్స్ అందరిలోకి నువ్వు కూడా చాలా ఇంపార్టెంట్ మనిషివి అనేసి తనకి తెలియచెప్తాడు. నార్ కన్స్ట్రూ ఎనీ ఫర్దర్ మై నెగ్లెక్ట్. కన్స్ట్రూ అని అంటే అండర్స్టాండ్ ఆర్ రాదర్ మిస్అండర్స్టాండ్. అయితే మీరు నా ప్రవర్తనని ఏంటంటే ఇలాగ అర్థం చేసుకోవద్దు, నేను మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాను అది అనేసి మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు నన్ను. నెగ్లెక్ట్ అంటే ఇగ్నోరింగ్ అనుకో. దాన్ దట్ పువర్ బ్రూటస్ విత్ హిమ్సెల్ఫ్ ఎట్ వార్. అయితే బ్రూటస్ తను థర్డ్ పర్సన్ ఇక్కడ వాడుతున్నాడు. ఇక్కడ తను నాట్ కన్స్ట్రూ యాజ్ ఐ సెడ్, మిస్అండర్స్టాండ్. I'll give you all the notes. My neglect అని అంటే ignoring a person. Than that poor Brutus with himself at war. ఇక్కడ బ్రూటస్ అనేసి థర్డ్ పర్సన్ లో తను మాట్లాడుతున్నాడు, థర్డ్ పర్సన్ యూజ్ చేస్తున్నాడు. అయితే అలా ఎప్పుడు మనం సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, వై ఇస్ బ్రూటస్ అడ్రసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ బ్రూటస్ అంటే, you can tell that this is because he tries to nor construe any further my neglect than that poor Brutus with himself at war. Construe an ante misunderstand. So he says, do not misunderstand my neglect ante ignoring అయితే నేను ఇగ్నోర్ చేస్తున్నాను అని మీకు అపోహ పడుతున్నారు మీరు. అయితే మీరు అపోహ పడద్దు. దాన్ దట్ పువర్ బ్రూటస్ విత్ హిమ్సెల్ఫ్ ఎట్ వార్. అయితే నేను నాలోనే ఒక యుద్ధం నా మనసు లోపల నడుస్తూ ఉన్నది, దాంతోటే నేను సతమతం అయిపోతున్నాను. సో మీ అందరూ వరకు అసలు ఆ విషయమే వెళ్ళలేదు. సో ప్లీజ్ డూ నాట్ మిస్అండర్స్టాండ్ మీ అని చెప్తాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, బ్రూటస్ అనేసి తననే బ్రూటస్ అని ఎందుకలా అంటున్నాడు. ఇలాగ మనం యూజువలీ ఎప్పుడు యూజ్ చేస్తామనంటే వెన్ వీఆర్ గివింగ్ అవర్ సెల్ఫ్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ బ్రూటస్ ఏంటంటే తనకి సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? హీఈస్ ట్రైయింగ్ టు కన్విన్స్ క్యాసియస్ దట్ అసలు క్యాసియస్ తప్పు కాదు, ఇది బ్రూటస్ కి స్వంతంగా జరుగుతున్నది, లోపల జరుగుతున్న దాని వలన తను ఏంటంటే ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు అనేసి దాన్ని ఇంకొంత బలపరచడానికి తను బ్రూటస్ అనేసి థర్డ్ పర్సన్ లోని మాట్లాడతాడు అనమాట. సో ఇది కూడా ఒక క్వశ్చన్ అడగచ్చు, థర్డ్ పర్సన్ లో ఎందుకు వాడారు షేక్స్పియర్ అని అంటే, టు reiterate or to give more importance to the point that Brutus is trying to convey to Cassius. I hope that's clear. Now
ఫర్గెట్స్ ద షోస్ ఆఫ్ లవ్ టు అదర్ మెన్. అయితే ఈ యుద్ధం నడుస్తూ ఉంది కదా మనసులోని, ఆ యుద్ధం వలన తను ఇతరులకి అసలు ప్రేమ అభిమానం చూపించడం మర్చిపోతున్నాడు. ఎందుకనంటే తన్నే తను మర్చిపోయాడు. అసలు ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు, తనకేం అర్థం కావట్లేదు. అందుకనే తప్పుగా అర్థం చేసుకోవద్దు అనేసి తను క్లారిఫై చేస్తాడు. అప్పుడు క్యాసియస్ ఏమంటాడు, దెన్ బ్రూటస్, ఐ హ్యావ్ మచ్ మిస్టేక్ యువర్ ప్యాషన్. అయితే అంటాడు, అయ్యో అయితే నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను నీ ప్యాషన్. యువర్ ప్యాషన్ అని అంటే నీ ఇమోషన్స్ ని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను అనేసి తను చెప్తాడనమాట. మిస్టేక్ అంటే మిస్అండర్స్టూడ్, ప్యాషన్ అంటే ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. బై మీన్స్ వేర్ ఆఫ్ దిస్ బ్రెస్ట్ ఆఫ్ మైండ్ హ్యాత్ బెరీడ్ థాట్స్ ఆఫ్ గ్రేట్ వాల్యూ వర్తీ కాగిటేషన్స్. అయితే ఏమంటాడు ఇక్కడ, థాట్స్ ఆఫ్ గ్రేట్ వాల్యూ వర్తీ కాగిటేషన్స్, లెట్ మీ గుడ్ బ్రూటస్ కెన్ యూ సీ యువర్ ఫేస్. అయితే ఇక్కడ ఏమంటాడు, నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను నేను, అండ్ చాలా ఇంపార్టెంట్ థాట్స్ నా మనసులో ఉన్నాయి. అంటే క్యాసియస్ బై మీన్స్ ఆఫ్ దిస్ బ్రెస్ట్ ఆఫ్ మైండ్ హ్యాత్ బరీడ్. అయితే నా మనసులోని నేను ఎన్నో ఇంపార్టెంట్ అయిన విషయాలు నేను లోపల అలాగా దాచుకుని ఉంచుకున్నాను. క్యాసియస్ చెప్తున్నాడు, నా లోపలే నేను అలాగే దాచుకుని ఉంచుకున్నాను, ఎవ్వరికి చెప్పలేదు అసలు. థాట్స్ ఆఫ్ గ్రేట్ వాల్యూ అంటే చాలా ఇంపార్టెంట్, ఎంతో అమూల్యమైన విషయాలు నేను దాచుకుని ఉన్నాను నా మనసులోని. వర్దీ కాగిటేషన్స్ అని అంటే దాని గురించి మనం అసలు ఆలోచించాలన్నమాట. ఆ విషయాల మీద మనము ఆలోచన అసలు పారేయాలన్నమాట దాని మీద. అటువంటి విషయాలన్నీ కూడా నేను నా మనసులోనే దాచుకుని ఉన్నాను. టెల్ మీ గుడ్ బ్రూటస్ కెన్ యూ సీ యువర్ ఫేస్. అయితే బ్రూటస్ నాకు ఒక విషయం చెప్పు, అసలు నువ్వు నీ మొహం అసలు చూసుకోగలుగుతున్నావా అనేసి ఒక ప్రశ్న అడుగుతాడు. అయితే బ్రూటస్ అంటాడు, నో క్యాసియస్, ఫర్ ది ఐ సీస్ నాట్ ఇట్ సెల్ఫ్ బట్ బై రిఫ్లెక్షన్ బై సమ్ అదర్ థింగ్స్. ఎవరైనా సరే, ఇప్పుడు మనమైనా సరే అద్దంలో చూసుకుంటేనే మన ఫేస్ కనిపిస్తుంది, కానీ నార్మల్ గా మన ఫేస్ మనకి ఎలా కనిపిస్తుంది? అదే రకంగా బ్రూటస్ జవాబిస్తాడు, నో క్యాసియస్, ఫర్ ది ఐ సీస్ నాట్ ఇట్ సెల్ఫ్, నా కళ్ళు నన్నే ఎలా చూస్తాయి, చూడలేను కాబట్టి, బట్ బై రిఫ్లెక్షన్ లైక్ ద మిర్రర్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఫర్ దాట్ మ్యాటర్, అది కూడా ఒక రిఫ్లెక్షన్నే. నువ్వేంటి ఇలా చేస్తున్నావు అనేసి వాళ్ళు అర్థం చేసుకుని మనకి చెప్పింది కూడా ఒక రిఫ్లెక్షన్నే, అద్దంలో చూసుకున్నది కూడా మనకి రిఫ్లెక్షన్నే. అయితే బట్ బై రిఫ్లెక్షన్ బై సమ్ అదర్ థింగ్స్. అయితే థింగ్స్ అని అంటే ఏదో ఒక వస్తువు తాలూకా రిఫ్లెక్షన్ వలన నేను నన్ను చూసుకోగలుగుతున్నాను, కానీ అదర్వైజ్ నేను ఎలా చూస్తాను, నా కళ్ళు నన్ను చూడలేవు కదా అనేసి తనకి అంటాడనమాట. ఐ హోప్ దిస్ మచ్ ఇస్ క్లియర్. Cassius, it is just and it is very much lamented Brutus. It is just అంటే కరెక్ట్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అనేసి ఒప్పుకుంటాడు. అంటే నువ్వు 100% కరెక్ట్ చెప్తున్నావు అనేసి ఒప్పుకుంటాడు. అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ లెమెంటెడ్ బ్రూటస్. అయితే లెమెంటెడ్ అని అంటే చాలా ఈ విషయం మన కళ్ళు మనల్నే చూడలేవు అన్నది చాలా బాధాకరమైన విషయం అనేసి బ్రూటస్ కి క్యాసియస్ చెప్తాడు. ఏంటంటే మన కళ్ళు మనల్నే చూడలేవు అని అన్న దానికన్నా బాధ విషయం వేరే ఏది లేదు అనేసి అంటాడనమాట. దట్ యు హ్యావ్ నో సచ్ మిర్రర్స్ as will turn your hidden worthiness into your eye. అయితే అంటాడు, నీ దగ్గర మిర్రర్స్ లేవు, నీ దగ్గర బాధాకరమైన విషయం ఏమిటి? బ్రూటస్ తోటి చెప్తాడనమాట. ఏంటంటే ఒకటి, మన కళ్ళు మనల్ని చూడలేవు, కానీ ఇక్కడ బ్రూటస్ గురించి బాధపడుతూ ఏం చెప్తాడు, దట్ నీకు అద్దాలు లేవు, యాజ్ విల్ టర్న్ యువర్ హిడెన్ వర్దినెస్ ఇన్ టు యువర్ ఐ. అయితే నీ లోపల ఉండే గొప్పతనాన్ని నీకు చూపించే లాంటి మిర్రర్స్ నీకు లేవనంటే అటువంటి మనుషులు లేరు. నీలో ఉండే గొప్పతనం నీ వరకు తెలియచెప్పట్లేదు మనుషులు. సో అటువంటి మిర్రర్స్ లేరంటే అటువంటి మనుషులు, మిర్రర్ లాంటి మనుషులు ఎవరైతే తన గురించి ప్రేజ్ చేసి నువ్వు ఎంతో గొప్పవాడివి అనేసి అలాగా చెప్పే లాంటి మనుషులు లేరు అనేసి బాధపడుతూ క్యాసియస్ బ్రూటస్ కి చెప్తాడనమాట. దట్ యు మైట్ సీ యువర్ షాడో. ఐ హ్యావ్ హర్డ్ అంటే నీ ఇంపార్టెన్స్. షాడో అని అంటే మనమే కదా కనిపిస్తాం, నీడ, మన నీడ అంటే తన ఇంపార్టెన్స్, బ్రూటస్ ని ఎవరు కూడా మిర్రర్ లాంటి వాళ్ళు మనుషులు లేరు తన వరకు తెలియచెప్పడానికి. అయ్యో నువ్వు ఎంత మంచివాడివో అనేసి బ్రూటస్ గొప్పతనం వేరే మనుషులు తనకి చెప్పేలాంటి ఫ్రెండ్స్ గాని మనుషులు గాని ఎవరు కూడా తనకి లేరు అనేసి బాధపడతాడు క్యాసియస్.
I have heard where many of the best respect in Rome except immortal Caesar, speaking of Brutus. అయితే ఏమంటాడు, యా that you have so many worthiness. I have heard where many of the best respect in Rome except immortal Caesar, speaking of Brutus. అయితే ఏమంటాడు, నేను చాలా మందితో ద్వారా విన్నాను బెస్ట్ రెస్పెక్ట్ ఇన్ రోమ్ అంటే చాలా హై పొజిషన్స్ లోని చాలా మంచి రాయల్ ఫ్యామిలీస్ లో రోమ్ లో ఉండే రాయల్ ఫ్యామిలీస్ లో ఉన్న మనుషులందరూ కూడా నేను విన్నాను ఎక్సెప్ట్ ఇమ్మార్టల్ సీజర్. ఇక్కడ ఇమ్మార్టల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడేమోనో తను సర్కాస్టిక్ గా అంటాడు, ఇమ్మార్టల్ అని అంటే ఎవరికైతే చావు అన్నది ఉండదు అనే. ఇక్కడ తను క్యాసియస్ ఏమో చాలా సర్కాస్టిక్ గా వాడతాడు, ఇది సర్కాస్టిక్ గా వాడతాడు ఏంటంటే ఇమ్మార్టల్ అనేసి. ఎవరు కూడా ఇమ్మార్టల్ కారు. అయితే అయితే అందరూ కూడా నీ గురించి మాట్లాడుతున్నారు కానీ సీజర్ ఒక్కడే మాత్రం మాట్లాడట్లేదు, నీ గురించి మాట్లాడట్లేదు మంచిగాను. అండ్ గ్రోనింగ్ అండర్ నీత్ దిస్ ఏజెస్ యోక్. అయితే గ్రోనింగ్ అని అంటే బాధపడడం లేకపోతే సనగడం లాంటిది. అండర్ నీత్ దిస్ ఏజెస్ యోక్ అని అంటే ఈ మొత్తం అంతా ఈ సమ్ టైమ్స్ ఏవైతే నడుస్తున్నాయో దాని తాలూకా బర్డన్, దాని తాలూకా బర్డన్ మధ్యలోని అందరూ సఫర్ అవుతున్నారు. ఏంటి, సీజర్ రూల్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సీజర్ తాలూకా రూల్ వలన అంతమంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. have wished that noble Brutus had his eyes. అయితే ఈ మనుషులు అంతా మంచి మంచి ఫ్యామిలీస్ లో ఉండే మనుషులందరూ కూడాను వాళ్ళకి తెలుస్తుంది బ్రూటస్ చాలా మంచివాడు అనేసి. కానీ సీజర్ తాలూకా ఏంటంటే మనల్ని ఇబ్బంది పెట్టి హింసించి దీంట్లోని అందరూ కూడా బర్డన్ లోని ఉండిపోయి అందరూ అనుకుంటున్నారు, అయ్యో ఈ బ్రూటస్ కి అర్థం అయితే బాగుండు తను ఎంత మంచివాడు అని, తనకి ఏంటంటే తనకి కళ్ళు ఉంటే బాగుండు, తను చూసుకుని నేను ఎంత మంచివాడును అనేసి ఒకవేళ అర్థమైతే మనకి ఈ బాధ తప్పుతుంది, సీజర్ దగ్గర నుంచి ఈ బాధకి మనకి విముక్తి దొరుకుతుంది అనేసి వాళ్ళు అనుకుంటారు. అయితే దానికి బ్రూటస్ ఏమంటాడు, ఇంటూ వాట్ డేంజర్స్ వుడ్ యు లీడ్ మీ క్యాసియస్. అయితే నువ్వు నన్ను ఎందులోకి తోస్తున్నావు, ఏ ఊబిలోకి తోస్తున్నావు అనేసి ఏదో భయం అనిపిస్తుంది, ఏదో ఎందులోనో నన్ను ఇరికిస్తున్నట్టుగా బ్రూటస్ కి అనిపించి ఇంటూ వాట్ డేంజర్స్ వుడ్ యు లీడ్ మీ క్యాసియస్ అనేసి ఇక్కడ అడుగుతాడు. ఇక్కడ కూడా ఇంకా తను ఇన్నోసెంటే పాపం, ఇంకా ఇన్నోసెంట్ గానే ఉన్నాడు బ్రూటస్. దట్ యు వుడ్ హ్యావ్ మీ సీక్ ఇన్ టు మై సెల్ఫ్ ఫర్ దాట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ. అయితే నువ్వు నన్ను ఎందుకు దేనిలోకో తోస్తున్నట్టుగా అనిపిస్తోంది. అయితే తను చాలా ఆనెస్ట్ అండ్ అంబిషన్ అవి ఏమి తనకేమీ అక్కర్లేదు, హీ ఫియర్స్ అంబిషన్. అయితే ఏమంటున్నాడు, నువ్వు నన్ను ఇందులో తోసేస్తున్నావు, దట్ యు వుడ్ హ్యావ్ మీ సీక్ ఇన్ టు మై సెల్ఫ్, నన్ను నేనే అర్థం చేసుకోవాలి, నన్ను నేనే చూడగలగాలి అనేసి నువ్వు పడుతున్నావు కదా, ఎందుకు అలాగా, ఫర్ దాట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ, నాలో లేనిదేదో నువ్వు నన్ను చూడమంటున్నావు, అలా ఎందుకు చేస్తున్నావు అనేసి బ్రూటస్ క్యాసియస్ ని అడుగుతాడు. Therefore good Brutus, అయితే క్యాసియస్ ఏమంటాడు దీనికి, therefore good Brutus be prepared to hear. అయితే నువ్వు రెడీగా ఉండు, నేను నీకు చెప్తాను, నీకు అర్థం అవ్వట్లేదు నువ్వేంటోని. అండ్ సిన్స్ యూ నో యూ కెనాట్ సీ యువర్ సెల్ఫ్ సో వెల్ ఇస్ బై రిఫ్లెక్షన్ ఐ యువర్ గ్లాస్. అయితే నువ్వు ఎలాగో నిన్ను చూసుకోలేవు కదా, నీ అంతటి నువ్వు చూసుకోలేవు, అయితే నీ రిఫ్లెక్షన్ ని నీకు తెలియచెప్తుంది. సో నేను ఒక గ్లాస్ నయ్యి నేను నీకు చెప్తాను. సో దిస్ ఇస్ అ మెటఫర్, ఐ యువర్ గ్లాస్, దిస్ ఇస్ అ మెటఫర్ అన్నమాట. తను అక్కడ ఒక గ్లాస్ లాగా, లుకింగ్ గ్లాస్ లాగా అయితే అక్కడ రిఫ్లెక్షన్ వలన అర్థం అవుతుంది. అంటే క్యాసియస్ బ్రూటస్ గురించి చెప్తే అప్పుడు బ్రూటస్ తెలుసుకుంటాడు, ఓ నేను ఇలాంటి వాడినా అనేసి తనకి తెలుస్తుంది అనేసి అనమాట. విల్ మోడెస్ట్లీ డిస్కవర్ టు యువర్ సెల్ఫ్ దట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ విచ్ యూ యెట్ నాట్ నో ఆఫ్. అయితే విల్ మోడెస్ట్లీ డిస్కవర్ అంటే నేను నీకు మెల్లిగా సాఫ్ట్ గా నేను నీకు నువ్వేమిటో అనేసి నేను నీకు తెలియచెప్తాను, నీకు నీ గురించి తెలియనివే నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను. దట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ విచ్ యూ యెట్ నో నాట్ ఆఫ్, నీకు ఆ విషయాలు ఇప్పటికి ఇంకా అవి తెలియవు, అవి నేను ఒక మిర్రర్ అయ్యి నేను నీకు అవన్నీ తెలియచెప్తాననేసి క్యాసియస్ ఒక జెనరస్ ఆఫర్ తనకి ఇస్తాడు. ఇవన్నీ ఏం కాదు, జస్ట్ ట్రైయింగ్ టు పుల్ బ్రూటస్ ఇన్ టు ద కాన్స్పిరసీ. అండ్ బీ నాట్ జెలస్ ఆన్ మీ జెంటల్ బ్రూటస్ అంటాడు, నువ్వు నా ఇంటెన్షన్స్ ని, నేను ఏదైతే నేను చెప్పబోతున్నా
చెప్తున్నాను, అది నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు. జెలస్ అని అంటే ఇక్కడ ఇంకొక రకమైన జెలసీ కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు అనేసి జెంటిల్ బ్రూటస్ అని అంటే మంచి బ్రూటస్ అనేసి వాళ్ళు అలాగే మాట్లాడతారు కదా అంటాడు. వరాయ కామన్ లాఫ్టర్. అయితే నేను ఒక మామూలుగా ఒక జులై మనిషి అయ్యి ఎవరు కూడా నన్ను పట్టించుకోకుండా నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా అందరూ హే అని ఇలా నవ్వుకుంటూ ఉండుంటే గనక, అటువంటి మనిషి నేనైతే గనక, ఆర్ డిడ్ యూజ్ టు స్టేల్ విత్ ఆర్డినరీ ఓట్స్ మై లవ్. అయితే నేను ఏదైనా చీప్ గా మాటలు ఏమి కూడా అంటే అసలు నా మాటల్ని ఎవరు కూడా పట్టించుకోకుండా వీడ చెప్పింది మనకి అన్న టైప్ ఆఫ్ మనిషిని అయితే నేను కాదు. అంటే అర్థం ఏంటి, నేను నీకేమైతే నీ గురించి చెప్తున్నానో ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా విను, అది కరెక్ట్. నేనేదో ఆషామాషి మనిషిని కాదు, నేను కరెక్ట్ అయిన మనిషిని నీకు నీ గురించి తెలియచెప్పటానికి అనేసి ఇక్కడ కన్వే చేస్తున్నాడు అనమాట. టు ఎవ్రీ న్యూ ప్రొటెస్ట్. అయితే నేను ప్రతి వచ్చే పోయేవాడికి నేనేమి ఇలాగా నేను నించోపెట్టి నేనేం చెప్పను, నీ గురించి చెప్తానురా, నీ గురించి చెప్తానురా, నేను నీకు మిర్రర్ అవుతానరా అని నేనేమి అలా నించోపెట్టి చెప్పను. అయితే ప్రతి ఒక్కడికి నేనైతే అలాంటి విషయాలు నేనేం చెప్పను. ఇఫ్ యూ నో దట్ ఐ డూ ఫాన్ ఆన్ మెన్, అంటే నేను ఫాన్ అంటే ఫ్లాటర్ అనమాట. ఫాన్ మీన్స్ ఫ్లాటర్. నేను మనుషులందరినీ కూడా బటరింగ్ చేస్తూ నువ్వు ఎంతో మంచివాడివి అనేసి చెట్టెక్కించేస్తూ అలాంటి వాడినైతే నేను అస్సలు కాదు. అండ్ హగ్ దెమ్ హార్డ్ అండ్ ఆఫ్టర్ స్కాండల్ దెమ్, అంటే ముందు బటరింగ్ చేసి ఓ నువ్వు అంతటి వాడివి అనేసి వాళ్ళని హత్తుకుని, ఆ తర్వాత అండ్ ఆఫ్టర్ స్కాండల్ దెమ్ అని అంటే ఆ తర్వాత వెనకాతల నుంచి వాడి గురించి చూడు, వాడు ఏమనుకుంటున్నాడో, ఏదో పెద్ద తోపు అనుకుంటున్నాడు అని అలాంటి వాడినైతే నేను కాదంటే ఇక్కడ తన గురించి తను ఏమేం చెప్తున్నాడు, నేను రెస్పెక్టబుల్ పర్సన్, నేను ఏది చెప్పినా నీ గురించి దానికి వాల్యూ ఉందని. ఇంకొకటి నేనేంటంటే నన్ను చూసి అంతమంది నవ్వరు, హీఈస్ నాట్ అ పర్సన్ హూ ఈజ్ లాఫ్డ్ ఎట్. సో నేను అందుకనే నా మాటని నమ్ము. ఇంకొకటి నేను అందరికీ బటరింగ్ చేస్తూ నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అనేసి నేను వెళ్ళి వాళ్ళని పట్టుకుని వెనకాతల నుంచి నేను వాళ్ళ గురించి చెడు అయితే నేను ఎప్పుడు మాట్లాడను. సో నా మాటకి నువ్వు విలువయ్యి నేను నీ గురించి ఏదైతే చెప్తున్నానో అది 100% కరెక్ట్, అది నువ్వు నన్ను నమ్ము అన్నంత తనకి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. That I profess myself in banqueting to all the rout, then hold me dangerous. అయితే నేను అంతమందిని ఇలాగా ఏంటంటే పట్టుకుని వాళ్ళ వెనకాతల నుంచి వేరేగా మాట్లాడుతూ వాళ్ళ గురించి బ్యాడ్ గా మాట్లాడుతూ, ఆర్ ఇఫ్ యూ నో అంటే నీకేమైనా ఇంకేదైనా నా గురించి విన్నావా అసలు అందరూ మాట్లాడుకోవటం. దట్ ఐ ప్రొఫెస్ మై సెల్ఫ్ ఇన్ బ్యాంక్వెటింగ్ అని అంటే నేను ఓపెన్ గా నేను నీకు ఫ్రెండ్షిప్ చూపిస్తున్నాను. నేనేంటంటే అందరికీ ఓపెన్ గా డ్రింక్స్ తర్వాత ఫుడ్ ఇలాంటి పార్టీలు ఇస్తూ వాళ్ళని నువ్వు ఇలాంటి వాడివి అనేసి వాళ్ళు అప్పుడు నా మాటలు నమ్మేటట్టుగా నేనేమైనా అంటే బ్యాంక్వెటింగ్ అని అంటే పార్టీంగ్ అరౌండ్ పార్టీలు ఇచ్చి అప్పుడు అందరూ నువ్వు మంచివాడివి నువ్వు చెప్పింది కరెక్ట్ అనేసి నమ్ముతారు కదా. నేను అలా కూడా నేను చేయలేదు, నువ్వేమైనా ఎప్పుడైనా అలాంటివి నువ్వు గమనించేవా అనేసి అడుగుతాడు. టు ఆల్ ద రౌట్ అంటే రౌట్ అని అంటే ఎవ్రీబడి, కామన్ పీపుల్ అన్నమాట. అందరూ కూడా అందులో ఎనీబడి అండ్ ఎవ్రీబడి అంటే నాట్ ద ఎలీట్ క్లాస్, హై స్ట్రాటా ఆఫ్ సొసైటీ వాళ్ళు కాదు. అంతమందిని పిలిచి ఒరే రారా అనేసి పార్టీలు ఇచ్చి నువ్వు ఎంతో మంచివాడివి అని అందరికీ నేను బటరింగ్ అలాగా ఎప్పుడైనా చేస్తూ నన్ను చూసేవా, సో నేను చెప్పిన మాట నువ్వు నమ్ము అనేసి తను తెలియచెప్తున్నాడు అనమాట. ఇంతట్లో ఫ్లరిష్ అండ్ షౌట్. ఫ్లరిష్ అని అంటే ట్రంపెట్స్ సౌండ్ వస్తుంది, షౌట్ అని అంటే అంతమంది ఏదో ఏ జే జే అనేసి ఏదో సీజర్ గురించి అంటూ ఉంటారు. సో అది ఏంటి అని అంటే లెట్స్ జస్ట్ చెక్ దిస్ అవుట్. వాట్ మీన్స్ దిస్ షౌటింగ్? ఐ డూ ఫియర్ ద పీపుల్ choose Caesar for their king. So this fear is very very important here. ఇక్కడ ఏంటనంటే దీంతో మనకి తెలుస్తుంది సీజర్ కి కూడా కొంచెం చిన్న భయం ఉంది, బ్రూటస్ కి కూడా చిన్న భయం ఉంది, సీజర్ రాజు అయిపోతాడేమో అన్న ఒక భయం. అంటే ఈ ఫియర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్ ఇక్కడ. దాంతో బ్రూటస్ కి కూడా పెద్దగా ఇష్టం లేదు సీజర్ కింగ్ అవ్వాలి, క్రౌన్ చెయ్యాలి సీజర్ కి అన్నట్టుగా ఇష్టం లేదు అనేసి మనకి అర్థమవుతోంది. సో వాట్ మీన్స్ దిస్ షౌటింగ్? ఐ డూ ఫియర్ ద పీపుల్ చూస్ సీజర్ ఫర్ ద కింగ్. అయితే సీజర్ ని రాజుగా ఎన్నుకుంటున్నట్టుగా నాకు భయం వేస్తోంది అనేసి
అంటాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పార్ట్, do you fear it? Then must I think you would not have it so? అయితే వెంటనే అంటాడు డూ యూ ఫియర్ ఇట్ అనేసి పట్టుకుంటాడు. ఓ నీకు కూడా భయం ఉందా అంటే క్యాసియస్ కి కూడా ఈ భయం ఉందన్నమాట. అయితే ఇప్పుడు అర్థమవుతుంది, ఇక్కడ పట్టుకుంటాడు ఏంటంటే ఆహా దొరికాడు, చిక్కింది మనకి మేక అన్నట్టు, నీకు కూడా భయం వేస్తుందా అనేసి అడుగుతాడు. దెన్ మస్ట్ ఐ థింక్ యూ వుడ్ నాట్ హ్యావ్ ఇట్, అంటే నీకు ఇష్టం లేదని నేను అనుకోవచ్చా అనేసి అడుగుతాడు. అప్పుడు బ్రూటస్ ఏమంటాడు, ఐ వుడ్ నాట్ క్యాసియస్ yet I love him well. అయితే ఐ వుడ్ నాట్ అని అంటే నాకు ఇష్టం లేదని చాలా ఆనెస్ట్, హీఈస్ ఆనెస్ట్ అని అంటే దీనికి మనం రాయొచ్చు, హీ వాజ్ వెరీ ఆనెస్ట్ అనేసి. అయితే అంటాడు నాకు ఇష్టం లేదు క్యాసియస్ yet I love him well. అయితే ఇక్కడ ఫ్రెండ్షిప్ మనకి తెలుస్తుంది ఇందులో, దట్ హీఈస్ అ ట్రూ ఫ్రెండ్, అందుకని హీ సేస్ హీ లవ్స్ హిమ్. వాట్ ఈస్ ఇట్ దట్ యూ వుడ్ ఇంపార్ట్ టు మీ, అయితే నువ్వు నాకు ఏం చెప్పబోతున్నావు, ఇంత చెప్పాడు కదా అసలు అంతా కూడాను లెక్చర్ ఇచ్చాడు, అయితే ఏంటి నువ్వు, అండ్ వేర్ఫోర్ డు యూ హోల్డ్ మీ హియర్ సో లాంగ్, వాట్ ఈస్ ఇట్ దట్ యూ వుడ్ ఇంపార్ట్ టు మీ, అయితే నువ్వు నన్ను ఎందుకు ఇంతసేపు ఇక్కడ అలాగా నించోపెట్టావు, ఏంటి నాకు చెప్పబోతున్నావు, ఇఫ్ ఇట్ బి ఆర్ టువర్డ్ ది జనరల్ గుడ్, అయితే అది ఒక మొత్తం రోమ్ అంతటికీ కూడా రోమ్ కి మంచి కొరకు నువ్వు నాకు ఏమైనా చెప్తే గనక, సెట్ ఆనర్ ఇన్ వన్ ఐ అండ్ డెత్ ఇన్ ది అదర్, అయితే నువ్వు ఒక కంట్లోని ఆనర్ అని అంటే రెస్పెక్ట్, అండ్ ఇంకొక దాంట్లో డెత్ ఈక్వల్ గా నేను చూస్తానంటే, నేను ఏదైనా ఆనర్కైనా నేను పని చేయడానికి రెడీ, డెత్ కైనా నేను రెడీ, కానీ అది దేనికి అయి ఉండాలి, మొత్తం ఫర్ ద జనరల్ పబ్లిక్ ఆఫ్ రోమ్, ఫర్ ద పీపుల్ ఆఫ్ రోమ్. అలా గనక ఉంటే గనక నువ్వేమైనా నాకు తెలియచెప్తే గనక మన తాలూకా రోమన్ మనుషుల కోసం ఏదైనా సరే నేను చేయడానికి రెడీగా ఉన్నాను అనేసి చెప్తాడు. అండ్ ఐ విల్ లుక్ ఆన్ బోత్ ఇండిఫరెంట్లీ, రెండిటి పట్ల నేను ఏదైనా సరే నేను చేయడానికి రెడీ, అంటే రోమ్ గురించి ప్రాణం ఇవ్వడానికైనా రెడీ, రోమ్ తాలూకా ఏంటంటే దాన్ని ఏమంటారు, ఆనర్ ని పరువు కోసం అయినా సరే నేను ఏదైనా సరే నేను నా ప్రాణాలు ఇవ్వడానికి నేను రెడీ, నేను రెండింటిని ఈక్వల్ గానే నేను కన్సిడర్ చేస్తాను. ఫర్ లెట్ ద గాడ్ సో స్పీడ్ మీ యాజ్ ఐ లవ్ ద నేమ్ ఆఫ్ ఆనర్ మోర్ దెన్ ఐ ఫియర్ డెత్. అయితే బ్రూటస్ ఏమంటాడు, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను నేను, ద నేమ్ ఆఫ్ ఆనర్ మోర్ దెన్ ఐ ఫియర్ డెత్, అయితే నేను ఆనర్ పరువుకి ఎక్కువ వాల్యూ ఇస్తాను, చచ్చిపోయే భయం కన్నా ఎక్కువ నాకు పరువు ఎక్కువ ఇంపార్టెంట్, కాబట్టి నేను దాన్నే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తానంటే రోమ్ కోసం తన ప్రాణాలనైనా ఇయ్యగలడు కానీ పరువు కోసం తను ఏదైనా చేయగలడు అనేసి క్యాసియస్ కి తెలియచెప్తాడు. క్యాసియస్ ఏమంటాడు, ఐ నో దట్ వర్చ్యూ టు బీ ఇన్ యూ బ్రూటస్, అయితే ఈ వర్చ్యూ అని అంటే ఈ మంచి క్వాలిటీ, ఈ గుడ్నెస్ నీలో ఉంది అనేసి నాకు ఈ విషయం ఆల్రెడీ తెలుసు బ్రూటస్ అనేసి క్యాసియస్ బ్రూటస్ కి చెప్తాడు. యాజ్ వెల్ as I do know your outward favor, అయితే నువ్వు ఫిజికలీ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ అట్రాక్టివ్ కూడా, నువ్వు చాలా నోబుల్ అపియరెన్స్ ఉన్నది నీకు, నాకు అది కూడా తెలుసు, అంటే లోపల నీ తెలుసు నువ్వు ఎంత మంచివాడివో తెలుసు, బయట నుంచి కూడా నువ్వు ఎంత మంచిగా ఉంటాడో, ఎంత అందగాడివో అది కూడా నాకు తెలుసు. వెల్ ఆనర్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ మై స్టోరీ. సో ఇప్పుడు తను ఈ ఆనర్ అనేసి తెలియచెప్పకపోతే బ్రూటస్ అసలు వినడు, అందుకనే ఆ రకంగా స్టార్ట్ చేస్తాడు. సో దిస్ ఇస్ స్టెప్ నంబర్ 2. స్టెప్ నంబర్ 1 చెప్పాను కదా, స్టెప్ నంబర్ 2 ఇక్కడ హీ స్టార్ట్స్ మెనిపులేటింగ్. అయితే దట్ ఇస్ ద సబ్జెక్ట్ ఆఫ్ హిస్ స్టోరీ అని చెప్తాడు. ఐ కెనాట్ టెల్ వాట్ యూ అండ్ అదర్ మెన్ థింక్ ఆఫ్ దిస్ లైఫ్, అయితే ఈ జీవితం గురించి నువ్వును తక్కిన మనుషులందరూ ఏమనుకుంటున్నారో నాకు ఐడియా లేదు, బట్ ఫర్ మై సింగిల్ సెల్ఫ్, కానీ నన్ను అడిగితే గనక ఐ హ్యాడ్ యాజ్ లైఫ్ నాట్ యాజ్ లివ్ టు బి as I myself. అయితే ఏమంటాడు, నేను ఐ వుడ్ రాదర్ డై దెన్ లివ్ ఇన్ ఫియర్, అయితే ఐ హ్యాడ్ యాజ్ లైఫ్ నాట్ బి యాజ్ లివ్ టు బి ఇన్ ఆ, అంటే నేను బతుకుతున్న నాళ్ళు భయంతో బతకడం అన్నది నాకు ఇష్టం లేదు. యాజ్ లైఫ్ అని అంటే రాదర్, బట్ ఫర్ మీ యాజ్ లైఫ్ అని అంటే రాదర్, నేను ఐ వుడ్ రాదర్ డై దాన్ లివ్ ఇన్ ఫియర్, అయితే నేను
భయంతో బతికే కన్నా చచ్చిపోవడం నేను బెటర్ అని అనుకుంటాను నన్ను అడిగితే అనేసి అంటాడనమాట. ఐ వాజ్ బోర్న్ ఫ్రీ ఎస్ సీజర్, సో వర్ యూ. అయితే సీజర్ ఎలా పుట్టాడో ఫ్రీగాను, మనం అలాగే పుట్టాం, అలాగే ఫ్రీగా ఉండాలి, మనం కూడా ఎవరి అండర్ ఉండకూడదు. నువ్వు కూడా అలాగే పుట్టావు, మనం ఎవరు కూడా ఒకళ్ళ అండర్లోని ఉండాలి అన్నట్టుగా మనకి ఎవరు కూడా మనం జన్మించలేదు. వి బోత్ హ్యావ్ ఫెడ్ as well and we can both endure the winter's cold as well as he. మనం ఏంటంటే మనం ఫిజికల్లీ కూడా అంత స్ట్రాంగ్ గా ఉన్నాం, సీజర్ అంత స్ట్రాంగ్ గా మనం కూడా ఉన్నాం. ఫెడ్ యాజ్ వెల్ అని అంటే అంత స్ట్రాంగ్ గా మంచి బలంగా ఉన్నాం మనం కూడా. ఎండ్యూర్ ద వింటర్స్ కోల్డ్ యాజ్ వెల్ యాజ్ హీ. అయితే చలికాలం తను ఎంత వరకు చలిని తట్టుకోగలడో మనం కూడా హ్యాపీగా తట్టుకోగలుగుతున్నాం, తనలాగే మన ఇద్దరం కూడా తట్టుకోగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఒక సంఘటన చెప్తాడు. సో వన్స్ అపాన్ అ రా అండ్ గస్టీ డే. రా అని అంటే చాలా చలి అనమాట, చాలా చలి, అండ్ గస్టీ అని అంటే విండి అనమాట. ఒక రోజు చాలా చలిగా ఉంది, విండిగా ఉంది. ఆ రోజు ద ట్రబుల్డ్ టిబర్ షాఫింగ్ విత్ హర్ షోర్స్. అయితే టిబర్ ఇస్ ద రివర్ దట్ ఫ్లోస్ దేర్. ద ట్రబుల్డ్ టిబర్ అంటే టిబర్ కూడా అల్లకల్లోలంగా ఉన్నది. షాఫింగ్ విత్ హర్ స్టోర్స్ అని అంటే స్ట్రైకింగ్ వైలెంట్లీ, అసలు చాలా కెరటాలు చాలా వైలెంట్ గా ఉన్నాయన్నమాట ఆ రోజు. Caesar said to me, "Darest thou, Cassius, now leap in with me into this angry flood." అయితే ఏమన్నాడు, సీజర్ ఛాలెంజ్ చేశాడు. డేర్స్ thou అంటే డేర్ యూ అనేసి అనమాట. డేర్ యూ, నువ్వు డేర్ చేస్తావా, నువ్వు డేర్ చేస్తావా ఏంటని అడుగుతాడు. లీప్ ఇన్ విత్ మీ ఇన్ టు దిస్ యాంగ్రీ ఫ్లడ్. లీప్ అని అంటే గెంతగలవా ఈ యాంగ్రీ ఫ్లడ్, అంత రఫ్ వాటర్స్ లోని వైలెంట్ రివర్, ఆ రివర్ ఎంత వైలెంట్ గా ఉందో అందులోకి నువ్వు దూకగలవా అనేసి సీజర్ క్యాసియస్ ని అడుగుతాడు. ఎప్పుడో, ఇది పాత విషయం. మన క్యాసియస్ ఏమో ఇక్కడ బ్రూటస్ కి చెప్తున్నాడు, కంపేర్ చేస్తున్నాడు. సీజర్ ఎందుకు గొప్ప, తను ఎందుకు గొప్ప అన్నట్టుగా ఇక్కడ కంపారిజన్ చేసి చెప్తున్నాడు అనమాట. సో దిస్ ఇస్ ద కంపారిజన్, దిస్ ఇస్ ద కంపారిజన్ బిట్వీన్ సీజర్ అండ్ క్యాసియస్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది క్యాసియస్ చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ మనకి ఇంకొక సీన్ లో సీజర్ క్యాసియస్ గురించి చెప్పింది కూడా వస్తుంది. ఈ రెండు కూడా చాలా క్వశ్చన్స్ లో వస్తాయి. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ అండ్ ట్రై టు అండర్స్టాండ్. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ. ఓకే, నౌ ఓకే, ఐల్ జస్ట్ కంటిన్యూ. అండ్ స్విమ్ టు యాండర్ పాయింట్ అపాన్ ద వర్డ్. అయితే అడుగుతాడు, నువ్వు గెంతగలవా ఈ యాంగ్రీ ఫ్లడ్ లో గెంతి ఆ దూరం ఉండే యాండర్ పాయింట్, ఆ పాయింట్ నువ్వు నా మాట మీదన గౌరవం ఉంచి అక్కడ వరకు నువ్వు రాగలవా అనేసి అడుగుతాడు. Accoutred as I was, I plunged in. Accoutred as I was in అని అంటే ఫుల్లీ డ్రెస్ అనమాట. వాళ్ళ రాజసూయ డ్రెస్సులు అవన్నీ ఉంటాయి కదా, వేసుకుని ఉంటారు, అంత షీల్డ్ అన్ని కూడాను. దాంతో తను ఫుల్లీ డ్రెస్డ్ అనమాట. తను ఫుల్లీ డ్రెస్డ్ ఉన్నా తను ఏం చేశాడు, ఐ ప్లంజ్డ్ ఇన్ అండ్ బేడ్ హిమ్ ఫాలో. అయితే తను అన్నాడు, సరే రా, నువ్వు కూడా రా, నువ్వు ఫాలో అవ్వు అనేసి క్యాసియస్ ఏం చేస్తాడు, నీటిలోకి గెంతేస్తాడు. సో ఇన్ డీడ్ హీ డిడ్. తనకి అన్నాడు కదా నువ్వు రా అనేసి, క్యాసియస్ అన్నాడు కదా, సీజర్ కూడా అయితే గెంతేస్తాడు. ద టోరెంట్ and so indeed he did. The torrent rode and we did buffet it. అయితే ఆ టారెంట్ ఏంటనంటే స్ట్రాంగ్ కరెంట్స్ అన్నమాట, చాలా స్ట్రాంగ్ కరెంట్స్, వైలెంట్ కదా వాటర్. ఆ స్ట్రాంగ్ కరెంట్స్ ఆఫ్ వాటర్ అవి ఏం చేసారు, బఫెట్ అని అంటే ఫైట్ అగేన్స్ట్. వీళ్ళు దాంతో ఫైట్ చేస్తూ చేస్తూ somehow or the other they tried to swim through అన్నమాట. అయితే with lusty sinews throwing it aside. Lusty anante strong and sinews anante muscles, వాళ్ళ strong muscles తోటి buffeting anta ఇది ఉన్నాయి కదా, స్ట్రాంగ్ రివర్ కరెంట్స్ ఉన్నాయి కదా, దాన్ని స్ట్రాంగ్ మసిల్స్ తోటి వీళ్ళు ఫైట్ చేసుకుంటూ they tried to swim to that yonder point. So that yonder is also a very important keyword, so don't forget that. And lusty sinews is again a very important word. నేను సర్కిల్ చేస్తున్నవన్నీ కూడా మీరు ఆన్సర్స్ లో రాస్తే ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్. థ్రోయింగ్ ఇట్ అసైడ్ అండ్ స్టెమింగ్ విత్ హార్ట్స్ ఆఫ్ కాంట్రవర్సీ. అయితే
అండ్ స్టెమ్మింగ్ ఇట్ విత్ హార్ట్స్ ఆఫ్ కాంట్రవర్సీ అని అంటే ఫైటింగ్ అగేన్స్ట్, స్టెమ్మింగ్ ఇస్ ఫైటింగ్ అగేన్స్ట్. సో వీళ్ళు ఏంటి, ఆ స్ట్రాంగ్ రివర్ కరెంట్స్ ఉన్నాయి కదా, దాంతో ఫైట్ చేస్తూ విత్ ద డిటర్మినేషన్. హార్ట్స్ ఆఫ్ కాంట్రవర్సీ అంటే కరేజియస్ బోల్డ్ హార్ట్స్ తోటి, వీళ్ళు చాలా బోల్డ్ కదా, ఆ బోల్డ్ హార్ట్స్ తోటి ఆ కరేజ్ అంతా మొత్తం వాళ్ళ బలం అంతా, మసిల్స్ అన్ని కూడా అన్ని యూజ్ చేసి వాళ్ళు ఇద్దరు దే ట్రై టు స్విమ్ అండ్ గో టు దట్ యాండర్ పాయింట్. Now, but ere we could arrive the point proposed. The point proposed anante who proposed? Caesar proposed. Yonder point varaku nu cheyagalava anesi Caesar Cassius ni challenge chestadu kada. So akkada varaku ere ante before velle munde could arrive the point proposed. Aithe aa proposed point ki velle munde ఏమైంది, సీజర్ క్రైడ్ హెల్ప్ మీ క్యాసియస్ ఆర్ ఐ సింక్. అయితే ఏమంటాడు క్యాసియస్, నేను చచ్చిపోతున్నాను, నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు అనేసి సీజర్ ఏడుస్తాడు అక్కడ. ఐ యాజ్ ఎయినస్ ఆర్ గ్రేట్ అన్సెస్టర్. అయితే వీళ్ళ పూర్వీకులు ఒక ఆయన ఎయినస్ అనేసి ఆయన ఉండేవాడు. అయితే ఆయన లెజెండరీ రోమన్ హీరో అన్నమాట. అయితే తనతోటి పోల్చుకుంటున్నాడు, ఏంటంటే అతని లాగా నేను ఏం చేశాడు, డెడ్ ఫ్రమ్ ద ఫ్లేమ్స్ ఆఫ్ ట్రాయ్. ఆ ఏనస్ ఏం చేశాడు, తను ఏనస్ అని ఒకసారి అతని ఫాదర్ ని, ఎంచైసస్ ని, వాళ్ళ ఫాదర్ ఏనస్ తాలూకా ఫాదర్ ఎంచైసస్ ని తన షోల్డర్స్ మీద ట్రాయ్ బర్న్ అయిపోతున్నప్పుడు భుజాల మీద మోసుకుని బయటికి వచ్చాడనమాట. అదే రకంగా, సో దిస్ ఇస్ just a minute, is it a simile or a minute? I as anus kada. So this is a simile again. ఇది సిమిలీ, ఎందుకనంటే డైరెక్ట్ కంపారిజన్ కదా, తను డైరెక్ట్ గా క్యాసియస్ ఎయినస్ తో కంపేర్ చేస్తున్నాడు అనమాట. డిడ్ ఫ్రమ్ ద ఫ్లేమ్స్ ఆఫ్ ట్రాయ్ అపాన్ హిస్ షోల్డర్ ది ఓల్డ్ అంచైసస్ బేర్, సో ఫ్రమ్ ద వేవ్స్ ఆఫ్ టిబర్ డిడ్ ఐ టైర్డ్ సీజర్. అయితే ఏ రకంగా అయితే అంచైసస్ ని ఎయినస్ భుజాల మీద మోసుకుని వస్తాడో అదే రకంగా, సో ఫ్రమ్ ద వేవ్స్ ఆఫ్ టిబర్ డిడ్ ఐ టైర్డ్ సీజర్, సీజర్ ని తను కూడా అదే రకంగా అలసిపోయి ఉండే సీజర్ ని క్యాసియస్ భుజాల మీద మోసుకుని వచ్చాడు. కంపారిజన్ దేర్ అన్నమాట. అండ్ దిస్ మ్యాన్ ఇస్ నౌ బికమ్ అ గాడ్. అయితే ఈ మనిషి, ఆ మనిషి నేనైతే మోసుకుని వచ్చాను, అయితే వీడి గొప్పతనం ఏంటి, ఇప్పుడు వాడు దేవుడై కూర్చున్నాడు మనకి అనేసి అంటాడు. సో క్యాసియస్ హియర్ ఇస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. బికమ్ అ గాడ్, హీ ఇస్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. ఎందుకంటే తనకి ఏం పెద్ద గొప్పతనం ఉంది, తను సామాన్యుడేను, నేనే ఇంకా హెల్ప్ చేశాను వాడికి. సో వాట్ ఈస్ హిస్ గ్రేట్నెస్ అనేసి క్యాసియస్ హ్యాస్ అ పాయింట్ హియర్. And Cassius is a wretched creature and must bend his body if Caesar carelessly but not on him. అయితే ఏమంటాడు క్యాసియస్, నేను ఒక రెచెడ్ అంటే నేను ఒక మిజరబుల్ ప్రాణిని, అంటే ఎందుకు పనికిరాని ప్రాణి లాగా నేను ఉన్నాను, నేనేమోను అయ్యా అయ్యా అనేసి నేను ఇలా నా బాడీ బెండ్ చేయాలి, సీజర్ చూస్తే చూసాడు వాట్ ఎవర్ అన్నట్టుగా, చాలే అన్నట్టుగా, ఇలాగా ఇష్టం ఉందా అని ఇలా అనేసి ఒక్క మాట నమస్తే చెప్తే అని ఇలా అనేసి ఒక మాట వెళ్ళిపోతాడు పట్టించుకోకుండాను. కానీ నేనేమో మాత్రం ఇలా ఉండాలి, ఎందుకు అలాగా, తన గొప్పతనం ఏంటి అనేసి ఇక్కడ నిలదీసి తనకి బ్రూటస్ కి తెలియచెప్తున్నాడు. ఏంటంటే ఇవన్నీ నీకు తెలియవు, నేను నీకు చెప్తాను అని అన్నాడు కదా, ఇవన్నీ తనకి కన్వే చేస్తున్నాడు అనమాట. నా ఇది సెకండ్ ఇన్స్టెన్స్. ఫస్ట్ ఇన్స్టెన్స్ రివర్ టిబ్బర్ అయిపోయింది. నౌ హీ కమ్స్ టు ద సెకండ్ వన్. అండ్ వెన్ ద he had a fever when he was in Spain. అయితే ఒకసారి స్పెయిన్ లో ఉన్నప్పుడు, పాత రోజుల్లో స్పెయిన్ ఆల్సో వాజ్ అ పార్ట్ ఆఫ్ రోమ్ అట్ ద టైమ్ ఆఫ్ జూలియస్ సీజర్ 44 BC లో, దట్ వాజ్ అ పార్ట్ ఆఫ్ రోమ్. ఆ టైంలోని హీ వాజ్ ఇన్ స్పెయిన్. ఒకసారి స్పెయిన్ లో ఉన్నప్పుడు ఒకసారి సీజర్ కి జ్వరం వచ్చింది. అండ్ వెన్ ద ఫిట్ వాజ్ ఇన్ హిమ్ ఐ డిడ్ మార్క్ హౌ హీ డిడ్ షేక్. అయితే అండ్ వెన్ ద ఫిట్ వాజ్ ఇన్ హిమ్ అంటే ఆ జ్వరం కాస్తున్నప్పుడు ఐ డిడ్ మార్క్ అంటే నేను నోటీస్ చేశాను, నేను గమనించాను, హౌ హీ డిడ్ షేక్, ఎంత ఉనికిపోయాడో అది నేను అబ్జర్వ్ చేశాను. ఇట్ ఈస్ ట్రూ దిస్ గాడ్ డిడ్ షేక్. ఈ దేవుడు, అంతమంది దేవుడిలాగా చూస్తున్నారు ఇప్పుడు, ఈ దేవుడే అంతా ఉనికేటప్పుడు అది నాకు తెలుసు బాగా అనేసి చెప్తున్నాడు. హిస్ కవర్డ్ లిప్స్ డిడ్ ఫ్రమ్ ద కలర్ ఫ్లై. అయితే మొత్తం ఏంటంటే రక్తం అంతా కూడా గడ్డ కట్టేసినట్టుగా, అసలు మొత్తం అంతా హీ బికేమ్ వెరీ కలర్లెస్, పేల్ గా అయిపోయి, అసలు ఏంటంటే జ్వరం అప్పుడు మనకి అలాగే ఉంటుంది కదా, దాహం మనకి చాలా డ్రై అయిపోతుంది, అసలు బ్లడ్ అంతా కూడా లేనట్టు అదో రకంగా ఉంటుంది మొహం కూడా మనకి కదా.
అదే రకంగా అసలు అంత వీక్ అయిపోయి అసలు వీక్నెస్ తోటి ఇలాగ పాలిపోయి మొహం ఏమీ బాగులేకుండా ఈ గాడే తయారయ్యాడు అప్పుడు అనేసి అంటాడనమాట. అండ్ దట్ సేమ్ ఐ హూస్ బెండ్ డోత్ ఆల్ ది వరల్డ్ అయితే అది డిడ్ లూజెస్ లస్టర్ అయితే అండ్ దట్ సేమ్ ఐ అదే కళ్ళు హూస్ బెండ్ డోత్ ఆల్ ది వరల్డ్ అయితే ఇలాగ చూసాడు ఎవరికేసైనా అనేసి ఆ కళ్ళు ఇలా చూసేయి అని అంటే అంతమంది అమ్మో అనేసి భయపడుతున్నారో ఇప్పుడు సీజర్ తాలూకా కళ్ళు ఇప్పుడు ఇలా ఎవరినైనా చూస్తే భయపడుతున్నాయో డిడ్ లూజ్ హిస్ లస్టర్ అప్పుడు ఆ షైనే పోయే ఆ కళ్ళలోని ఆ జ్వరం కాసినప్పుడు అసలు ఆ కళ్ళు చూడాల్సింది అందులో అసలు వెలిగే లేదు అసలు నిర్జీవంగా ఉన్నాయి అసలు ప్రాణం లేనట్టుగా ఉన్నాయి అనేసి అంటాడనమాట. ఐ డిడ్ హియర్ హిమ్ గ్రోన్ అయితే గ్రోన్ అని అంటే చాలా నొప్పితోటి అనేసి తను గ్రోన్ చేస్తూ నేను విన్నాను. I and that tongue of his that bade the Romans mark him and write his speeches in their books. అయితే రోమన్స్ కి తన స్పీచ్లు రికార్డ్ చేయమని ఎవరెవరికైతే చెప్పాడో జూలియస్ సీజర్ నా స్పీచెస్ రికార్డ్ చేయండి అని ఎవరెవరికైతే చెప్పాడో అలాస్ ఇట్ క్రైడ్ గివ్ మీ సమ్ డ్రింక్ టిటీనియస్ అయితే ధాటిగా నా స్పీచ్ ని రికార్డ్ చేయండి రాయండి అనేసి ఏదైతే చెప్పాడో అంత ఏంటంటే గంభీరంగా అప్పుడు జ్వరం కాసినప్పుడు టిటీనియస్ నాకు కొంచెం నీళ్ళు ఇవ్వు నాకు కొంచెం డ్రింక్ ఇవ్వు అనేసి అలా ఏడ్చాడు అనేసి తను చెప్తున్నాడు. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇన్సిడెంట్ దట్ క్యాసియస్ ట్రైస్ టు కంపేర్. ఇక్కడ కంపారిజన్ బిట్వీన్ క్యాసియస్ అండ్ సీజర్ లేదు కానీ తన వీక్నెస్ ని హైలైట్ చేస్తున్నాడు చెప్తున్నాడు అనమాట బ్రూటస్ కి తను కూడా నార్మల్ మనిషే అన్నట్టు చెప్తున్నాడు. యాజ్ అ సిక్ గర్ల్ అగైన్ దిస్ ఇస్ అ సిమిలీ దిస్ ఇస్ ఆల్సో సిమిలీ యాజ్ అ సిక్ గర్ల్ అంటే ఒక అప్పట్లోని చూడండి దే యూస్ టు హ్యావ్ దిస్ ఆడాళ్ళు ఇన్ఫీరియర్ అనేసి అందుకనే Shakespeare has also used this, which of course the present generation won't agree. I won't agree either. As a sick girl అంటే ఆ అమ్మాయి ఒంట్లో బాగోలేని అమ్మాయి ఎలాగైతే ఏడుస్తుందో అదే రకంగా ఏడ్చాడు అనేసి చెప్తున్నాడు అనమాట. యూ గాడ్స్ ఇస్ డాట్ అమేజ్ మీ అయితే నాకు యూ గాడ్స్ ఇట్ డాట్ అమేజ్ మీ అయితే క్యాసియస్ చాలా షాక్డ్ అనమాట. ఏంటి అదే మనిషి ఇప్పుడు ఎవరైతే అందరూ భయపడుతున్నారో ఇదే మనిషి అప్పుడు ఎంత ఏడ్చాడు అని అన్నది నాకు బాగా తెలుసు అనేసి చెప్తాడు. అ మ్యాన్ ఆఫ్ సచ్ అ ఫీబుల్ టెంపర్ షుడ్ సో గెట్ ద స్టార్ట్ ఆఫ్ ద మెజెస్టిక్ వరల్డ్ అయితే క్యాసియస్ చాలా ఆశ్చర్యంగా ఉన్నది. క్యాసియస్ కి ఏంటంటే ఇటువంటి ఫీబుల్ టెంపర్ అంటే వీక్ మ్యాన్ ఇటువంటి వీక్ మ్యాన్ సో గెట్ ద స్టార్ట్ ఆఫ్ ద మెజెస్టిక్ వరల్డ్ అయితే అంతమంది కన్నా పైన ఎదిగిపోయాడు అంతమందికి ఏంటంటే బాస్ అయి కూర్చున్నాడు అనేసి చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా ఉన్నదన్నమాట క్యాసియస్ కి. అందులో వాళ్ళు ఏముంటుంది అసలు వాడు ఏంటంటే ఇలాగ మనకి బాస్ అయి కూర్చున్నాడు అన్న ఆలోచన క్యాసియస్ కి అది తనకి మింగుడు పడట్లేదన్నమాట. హీఈస్ నాట్ ఏబుల్ టు బేర్ దట్ అండ్ బేర్ ద పామలో సీజర్ ఏంటి ఇంతలాగా మొత్తం అంతా ఏంటంటారు దాన్ని పవర్ పొజిషన్ తర్వాత రెస్పెక్ట్ ఇవన్నీ కూడా ఒక్కడికే తనకి స్వంతం అయింది. మనందరికీ ఏమీ కూడా ఇది అసలు మనం కూడా తనకన్నా బెటర్ కానీ తనకి ఎందుకు ఇదంతా స్వంతం అయింది మనం ఎందుకు ఆ పొజిషన్ లో లేము అన్న తాపత్రయం ఇక్కడ క్యాసియస్ చూపిస్తాడనమాట. ఫ్లరిష్ మళ్ళీ ఫ్లరిష్ అంటే ట్రంపెట్స్ ను షౌట్ మళ్ళీ వస్తుంది. అయితే అనదర్ జనరల్ షౌట్ అయితే బ్రూటస్ అంటాడు మళ్ళీ మనుషులు ఎందుకో అరుస్తున్నారు అనేసి అంటారు. ఐ డూ బిలీవ్ దట్ దీస్ అప్లాజెస్ ఆర్ ఫర్ సమ్ న్యూ ఆనర్స్ దట్ ఆర్ హీప్డ్ ఆన్ సీజర్. ఇక్కడ హీ హస్ నాట్ యూజ్డ్ ఫియర్. ఇందాక ఫియర్ అని యూజ్ చేశాడు కానీ ఇక్కడ బిలీవ్ అని యూజ్ చేశాడు. సో నేను ఇక్కడ నమ్ముతున్నాను అనేసి అంటాడు. కొంచెం ఏంటంటే ఓకే తనకి నమ్మకం మళ్ళీ అవుతుంది. ఫస్ట్ టైం భయపడ్డాడు రెండోసారి ఖచ్చితంగా ఇస్తున్నారు సీజర్ కి క్రౌన్ ఆఫర్ చేస్తున్నారు అనేసి నమ్ముతాడు. దీస్ అప్లాజెస్ అని అంటే జనరల్ ఇది అనమాట వాట్ యు కాల్ చీర్ చేస్తారు కదా క్లాప్ చేయటం చీర్ చేయటం ఇదంతా కూడా ఫర్ సమ్ న్యూ ఆనర్స్ దట్ ఆర్ హీప్డ్ ఆన్ సీజర్. సీజర్ కి ఏదో ఒక కొత్త రెస్పాన్సిబిలిటీస్ హీప్డ్ అని అంటే తన మీదన అన్ని కూడా భారం మోపుతున్నారు కొత్త భారాలన్నీ తన మీదన మోపుతున్నారు. అయితే ఇది దాని వల్లనే అంతమంది చప్పట్లు కొడుతున్నారు ఏ చీర్ హిపెఫురే అన్నట్టుగా అంటున్నారు అనేసి
తన నమ్మకం అది అనేసి బ్రూటస్ క్యాసియస్ కి తెలియచెప్తాడు అనమాట. క్యాసియస్ అంటాడు, వై మ్యాన్ హీ డాత్ డిస్ట్రాయిడ్ ద నారో వరల్డ్. అయితే క్యాసియస్ అంటాడు, చూడు సీజర్ ఎప్పుడు కూడా హోల్ వరల్డ్ కన్నా డిస్ట్రాయిడ్స్ అని అంటే రెండు కాళ్ళు ఇలాగా ఎడం పెట్టుకుని ఒక జాయింట్ లాగా నించుని ఇది మొత్తం అంతా నా కిందనే ఉంది అన్న గంభీరంగా ఇలాగా నించుంటాడు ఎప్పుడూను సీజర్ అనేసి అని క్యాసియస్ అంటాడు. లైక్ అ కలోసస్, దిస్ ఇస్ అగైన్ అ సిమిలీ. కలోసస్ అని అంటే చాలా పెద్ద విగ్రహం అన్నమాట ఆఫ్ అపోలో, జాయింట్ స్టాచ్యూ ఆఫ్ గాడ్ అపోలో. అయితే అంత దాంతో కంపేర్ చేస్తాడనమాట. గాడ్ అపోలో లాగా, గాడ్ అపోలో వాజ్ దేర్ గాడ్ అనమాట, హూ వాజ్ గాడ్ ఆఫ్ లవ్ ఐ థింక్. అయితే వీళ్ళంతమంది ఇతనేమంటున్నాడు, తను ఇలాగా గాడ్ లాగా నించుని ఇలా కాళ్ళడం పెట్టుకుని మొత్తం మీ అందరూ కూడా నా అండర్ లో ఉన్నారు అన్నంత ఫీలింగ్ తోటి తను నించుంటున్నాడు. అండ్ వీ పెట్టి మెన్, మనం ఏంటంటే ఇలాగా ఆర్డినరీ సాధారణ ప్రాణిలాగా వాక్ అండర్ హిస్ హ్యూజ్ లెగ్స్ అండ్ పీప్ అబౌట్. మనం తన కాళ్ళ మధ్యలోంచి ఇలాగా నడుస్తూ ఇటు అటు అలా చూస్తున్నట్టుగా మనం అంతమంది ఏంటంటే చీమలలాగా మనం ఉన్నాము తన కాళ్ళ మధ్యలోంచి వెళ్ళి ఇలా ఇటు అటు చూస్తూ, టు ఫైండ్ అవర్ సెల్స్ డిస్ఆనరబుల్ గ్రేవ్స్. అయితే మనం అంతమంది ఏంటంటే పవర్లెస్ గా ఏది కూడా మనం ఊరికనే ఏంటంటే మనకు అసలు ఏ పరువు ఆనర్ లేకుండా మనం చనిపోతాం అన్న టైప్ లోని చెప్పిన మాట వింటూ ఇలాగే చనిపోతాము ఏమిటో అనేసి చాలా బాధపడతాడనమాట. మెన్ ఇట్ సమ్ టైమ్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ ద ఫేత్స్. అయితే ఒక్కొక్కసారి మనుషులు వాళ్ళ తలరాతని వాళ్లే కంట్రోల్ చేసుకోగలరు మనుషులు అన్నట్టు అంటాడు. ద ఫాల్ట్ డియర్ బ్రూటస్ ఇస్ నాట్ ఇన్ అవర్ స్టార్స్ అని అంటే మన తలరాతని మనం ఒక్కొక్కసారి కంట్రోల్ చేసుకోగలం. ఇక్కడ దిస్ ఇస్ ద థర్డ్ థింగ్, దిస్ ఇస్ స్టెప్ నెంబర్ 3. ఇక్కడ తను ఏం చెప్తున్నాడు, మన తలరాతని మనం కంట్రోల్ చేసుకోగలం. సో మన స్టార్స్ బాగులేవు, మనం అంటాం కదా నా జాతకం బాగులేదు అని అంటే తప్పు మన జాతకం మన స్టార్స్ లోని కాదు, బట్ ఇన్ అవర్ సెల్స్. తప్పు మనలోనే ఉన్నది. దట్ వీఆర్ అండర్లింగ్స్. అండర్లింగ్స్ అని అంటే పీపుల్ ఆఫ్ లోవర్ కేటగిరీ. మనం అంతమంది అండర్లింగ్స్ అంటే లోవర్ కేటగిరీలో ఉన్నాము అన్నట్టుగా మనం ఫీల్ అవుతున్నది, అది యాక్చువల్లీ తప్పు. బ్రూటస్ అండ్ సీజర్, వాట్ షుడ్ బి ఇన్ దాట్ సీజర్? అయితే బ్రూటస్ అండ్ సీజర్ రెండు ఒకలాగే ఉన్నాయి. సీజర్ లో గొప్పతనం ఏమున్నది? వై షుడ్ దట్ నేమ్ బి సౌండెడ్ మోర్ దెన్ యోర్స్? అయితే నీ పేరు కన్నా ఆ పేరు ఎందుకు మారుమోగిపోతుంది? రెస్పెక్టబుల్ మనుషుల్లోని సీజర్ పేరు ఎందుకు ఎక్కువ మోగుతోంది, నీ పేరు ఎందుకు మోగట్లేదు అని ఇక్కడ ఏంటంటే స్టెప్ 4 చిచ్చు పెడతాడు. స్టార్ట్ మళ్ళీ. ఓకే, రైట్ దెమ్ టుగెదర్. నౌ ఇవి కొన్ని పాయింట్స్ ఇస్తాడు ఎందుకు బ్రూటస్ ఇస్ మోర్ బ్రూటస్ ఇస్ ఈక్వల్ టు సీజర్ అన్నదానికి ఇక్కడ he gives many examples. Write them together, yours is as fair a name. అయితే రెండు పక్కనే రాస్తే గనక నీ పేరు కూడా సీజర్ లాగే ఎంతో మంచి పేరు సంపాదించుకున్నావు నువ్వు కూడాను. సీజర్ అండ్ బ్రూటస్ రెండు కూడా మంచి పేర్లే, ఇద్దరు కూడా మీరు సరిసాటి, ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సరిసాటి. సౌండ్ దెమ్ ఇట్స్ డాట్ బికమ్ ద మౌత్ as well. అయితే ఈక్వలీ ప్లెజెంట్ గా ఉంటాయి నోట్లోంచి బ్రూటస్ సీజర్ అని రెండు పేర్లు చెప్పినా కూడా రెండు కూడా శ్రవణానందకరంగా ఉంటాయి అనేసి చెప్తాడనమాట. వే దెమ్ ఇట్ ఇస్ యాజ్ హెవీ. అయితే బ్రూటస్ అండ్ సీజర్ రెండు కూడా ఒకటిలాగా కాదు, ది బోత్ ఆర్ ఈక్వల్. అయితే మనం వే చేస్తే ఇది థర్డ్ పాయింట్. సో ఇది కూడా they are equal. Conjure with them, Brutus will start a spirit as soon as Caesar. అయితే ఒకవేళ కనుక మ్యాజిక్ చేస్తే కనుక మనం మ్యాజిక్ వర్డ్స్ తోటి మనం ఏమైనా స్పిరిట్స్ ని పిలిస్తే కనుక సీజర్ పేరు చెప్పి మనం ఏ స్పిరిట్స్ అయితే ఆకర్షించగలము బ్రూటస్ పేరుతో కూడా మనం అలాగే ఆకర్షించగలం అనేసి చెప్తాడు. సో దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్. నౌ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ ద గాడ్స్ అట్ వన్స్. అయితే క్యాసియస్ మళ్ళీ ఏంటంటే అందరు దేవుడి మీద ఒట్టు వేసి ఒక మాట చెప్తాడు. అపాన్ వాట్ మీట్ డాట్ దిస్ ఆర్ సీజర్ ఫీడ్ దట్ హీ ఈస్ గ్రోన్ సో గ్రేట్. అయితే అపాన్ వాట్ మీట్ అయితే ఏమి తింటున్నాడు, ఏం మీట్ తింటున్నాడు, తను ఇంత గొప్పవాడైపోయాడు. మనం కూడా అంటాడు ఏం తింటున్నాడో ఏమిటో అనేసి ఒక్కొక్కసారి అంటాం కదా.
అదే హిందీలో కూడా అంటాడు కిస్ చక్కీ కా ఆటా ఖా రే హే అనేసి. అలాగే ఏం తింటున్నాడు, తను ఇంత గ్రేట్ అయిపోయాడు, మనం అంతమంది, నువ్వు ఏంటంటే అసలు నువ్వు పట్టించుకోవటం లేదు. ఏజ్ ద వాట్ షేమ్. అయితే ఈ ప్రెసెంట్ ఏజ్ ఉంది కదా, ప్రెసెంట్ టైమ్స్ ఏదైతే ఉన్నాయో ద వాట్ షేమ్ అంటే అసలు మనం అంతమంది ఎక్కడో ఏంటంటే దూకి చావాలి అనేసి అంటాడనమాట. అని రోమ్ దౌ హ్యాస్ లాస్ట్ ద బ్రీడ్ ఆఫ్ నోబెల్ బ్లడ్స్. అయితే వీళ్ళంతమంది, మనం అంతమంది కూడా అసలు నోబెల్ కాదు, రాయల్లే కాదు, మన అంతమంది ఆ ఫైటింగ్ స్పిరిటే లేదు అసలు. మనం నోబిలిటీ ఆ మంచి మంచి ఫ్యామిలీస్ కి చెందిన వాళ్ళం కానే కాదు అసలు మనం. went there by an age since the great flood. అయితే went there by an age since the great flood, but it was famed with more than with one man. అయితే ancient times లో every great had many great leaders. పాత రోజుల్లో చాలా గ్రేట్ లీడర్స్ ఉన్నాయి. సిన్స్ ద గ్రేట్ ఫ్లడ్ అని అంటే ఒక బిబ్లికల్ రెఫరెన్స్ ఉంది ఏంటంటే నోవా తాలూకా ఇది, ఇఫ్ యు రీడ్ ద ట్రాన్స్క్రిప్ట్, అందులో గ్రేట్ ఫ్లడ్ అనేసి ఒక మెన్షన్ ఉంది. యూ కెన్ జస్ట్ గో అండ్ చెక్ ద బిబ్లికల్ రెఫరెన్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్. ఆ గ్రేట్ ఫ్లడ్ లోని ఆ టైంలోని క్రైస్ట్ కి ముందే అది, ఆ టైంలోనే ఏంటంటే అంతమంది, బట్ ఇట్ వాస్ ఫేమ్డ్ విత్ మోర్ దెన్ విత్ వన్ మ్యాన్. అయితే అంతమంది కూడా గొప్ప మనుషులే అక్కడ ఆ టైంలోని, అంతమంది గ్రేటే, ఒక్కడో ఎక్కువ ఒకడు తక్కువ అన్నట్టుగా లేరు. When could they say till now that talked of Rome that her wide walks encompassed but one man. అయితే when could they say till now they talked of Rome. అయితే రోమ్ గురించి మాట్లాడుతున్నప్పుడు దట్ హర్ వైడ్ వాక్స్ ఎన్కంపస్డ్ బట్ వన్ మ్యాన్. అయితే మొత్తం అంతా దారులన్నీ జాగాలన్నీ రోమ్ లో ఉంటాయి కదా, ఎప్పుడు ఎవరు ఈ మాట అన్నారు దట్ రోమ్ లోని ఒక్కడే నడుస్తాడు, ఒక్కడే రాజై నడుస్తాడు, తక్కిన వాళ్ళు ఎవరు నడవడానికి వీలు లేదు అనేసి ఎప్పుడు ఎవరు ఈ మాట అన్నారు అనేసి తను ప్రశ్నిస్తాడు అనమాట. నౌ ఇస్ ఇట్ రోమ్ ఇన్ డీడ్ అండ్ రూమ్ ఇనఫ్ వెన్ దేర్ ఇస్ ఇన్ ఇట్ బట్ వన్ ఓన్లీ మ్యాన్. రోమ్ చాలా ఎంప్టీగా ఫీల్ అవుతుంది. ఇస్ ఇట్ రోమ్ ఇన్ డీడ్. అయితే అండ్ రూమ్ ఇనఫ్. మనకి ఈ ఇంత పెద్ద రోమ్ లోని మనకి ఏంటనంటే ఇంత చిన్న రూమ్ లాగా మనం తయారు చేసాం దాన్ని. అంటే దాన్ని చాలా చిన్నది తయారు చేసి ఒక మనిషినే మనం ఇలాగ ఎత్తేస్తున్నాము. మనం అంతమంది ఏంటంటే తన మాట వింటున్నాం, ఫ్రీగా ఉండట్లేదు. వెన్ దెర్ ఇస్ వన్ ఓన్లీ మ్యాన్. అయితే ఎలా ఉంది, ఇంత పెద్ద రోమ్ ని ఒక చిన్న రూమ్ లాగా తయారు చేసి, దే బోత్ ఆర్ సిమిలర్ సౌండింగ్ అండ్ సచ్ డీప్ మీనింగ్. ఒక రూమ్ లా తయారు చేసి ఒకటే మనిషి ఉండేటట్టుగా మనం దాన్ని తయారు చేస్తున్నాం, పవర్ఫుల్ గాను. తక్కిన వాళ్ళందరూ ఏంటంటే ఎందుకు పనికి రాకుండా. సో ముందు రోజుల్లో ఉండే పాత రోజుల యాన్సెస్టర్స్ వాళ్ళు చక్కగా ఉన్నారు, అందరూ కూడా పవర్ఫుల్ గా ఉండేవారు. ఇప్పుడేమోను మనం దాన్ని ఒక చిన్న రూమ్ లాగా తయారు చేసి ఒకే మనిషికి పవర్ ఇచ్చేసి మనం అందరూ ఎందుకు పనికి రాకుండా తయారయ్యేమా అన్నట్టు అంటాడు. ఓ యూ అండ్ ఐ హ్యావ్ హర్డ్ అవర్ ఫాదర్ సే దేర్ వాజ్ అ బ్రూటస్ వన్స్ దట్ వుడ్ హ్యావ్ బ్రూక్డ్. అయితే పాత రోజుల్లో కూడా ఒక బ్రూటస్ ఉండేవాళ్ళు, వీళ్ళకి యాన్సిస్టర్స్. అయితే ఆ రోజు మనం అంతమంది మన తండ్రి వాళ్ళ చిన్నాన్నలు వీళ్ళందరూ అనడం విన్నాం, బ్రూటస్ ఉండేవాడు. హూ బ్రూక్డ్ అంటే హూ టాలరేటెడ్, హూ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. అన్ని ఏ రకమైన దుర్మార్గమైనా తను యాక్సెప్ట్ చేసేవాడు. ద ఇటర్నల్ డెవిల్ టు కీప్ హిస్ స్టేట్ ఇన్ రోమ్ యాజ్ ఈజిలీ యాజ్ అ కింగ్. అయితే ద డెవిల్ తనైతే టు రూల్ ఆర్ మెయింటైన్ ఆ పవర్ ని మెయింటైన్ చేయడానికి ఆ బ్రూటస్ ఏం చేశాడు, తను ఏంటంటే మొత్తం అసలు ఊరుకోకుండా ఏదైనా సరే ఆ బ్రూటస్ తన న్యాయం కోసం, పవర్ కోసం అసలు ఏది కూడా తను వదులుకోలేదు. తను హీ కెప్ట్ ఫైటింగ్ ఫర్ రోమ్. యూనో మనం అందరూ మన ఫోర్ ఫాదర్స్ దగ్గర నుండి విన్నాం కదా అనేసి తెలియచెప్తాడు. ఓకే, నౌ బ్రూటస్ సేస్ దాట్ యు డూ లవ్ మీ, ఐఎమ్ నథింగ్ జెలస్. అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అది నాకు తెలుసు. జెలస్ అంటే నాకు ఏ రకమైన డౌట్ లేదు. హీ ఈజ్ అన్డౌటెడ్, హీ ఈజ్ నాట్ హ్యావింగ్ నో డౌట్. నాకు డౌట్ లేదు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనేసి. వాట్ యు వుడ్ వర్క్ మీ టు, ఐ హ్యావ్ సమ్ ఎయిమ్. అయితే వాట్ యు వుడ్ వర్క్ మీ అని అంటే నాకు కొంచెం ఐడియా వస్తోంది, నువ్వు ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నావు, నేనేం చెయ్యాలి అన్నది నాకు కొంచెం ఐడియా వస్తోంది నీ టాక్ ద్వారా, నాకు అర్థం అవుతుంది. హౌ ఐ హ్యావ్ థాట్ ఆఫ్ దిస్ అండ్ ఆఫ్ దీస్ టైమ్స్. అంటే నేను ఏం ఆలోచిస్తున్నానో డీప్ గా ఈ మధ్య కాలంలో ఏం ఆలోచిస్తున్నానో, ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ రోమ్
హోమ్ లో ఉండే సిచ్యువేషన్ గురించి ఏమైతే ఈ మధ్య కాలంలో ఆలోచిస్తున్నానో ఐ షల్ రికౌంట్ హియర్ ఆఫ్టర్. అయితే నేను దీని గురించి నేను కొంత తర్వాత నేను చెప్తాను. అంటే ముందులో అంటాడు కదా బ్రూటస్, నా మైండ్ లోని వార్ నడుస్తుంది, దాని వల్ల నేను ఐ కాంటాక్ట్ అది ఇవ్వకుండా అలాగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారి అనేసి. సో సమ్ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ బ్రూటస్ మైండ్ ఆల్సో. అయితే నాట్ మేబీ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ as Cassius, బట్ అలాంటిది తన మైండ్ లో కూడా నడుస్తూ ఉందన్నమాట. అయితే ఓకే, ఐ వుడ్ నాట్ సో విత్ లవ్ ఐ మైట్ entreat you. సో I shall recount hereafter. For this present, I would not so with love I might entreat you. అయితే బ్రూటస్ పొలైట్ గాను క్యాసియస్ కి ఏం చెప్తాడు, నేను నీకు ప్రేమతోటి చెప్తాడు, నేను నీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, బీ ఎనీ ఫర్దర్ మూవ్డ్. అయితే ఇంకా నాకు నువ్వేం చెప్పకు, నేను దీని గురించి ఆలోచించి నీతోటి తర్వాత ఎప్పుడో మాట్లాడతాను, నా మైండ్ లో కూడా కొన్ని ఆలోచనలు నడుస్తున్నాయి, నేను నీకు తర్వాత నేను నీతో మాట్లాడతాను దీని గురించి అని ప్రేమగా తనకి తెలియజెప్తాడు. వాట్ యు హ్యావ్ సెడ్ ఐ విల్ కన్సిడర్. అయితే నువ్వు ఏమైతే చెప్పావో ఇప్పటికి అంతా కూడా ఏదైతే చెప్పావో నేను కన్సిడర్ చేస్తాను. వాట్ యు హ్యావ్ టు సే ఐ విల్ విత్ పేషెన్స్ హియర్. తర్వాత కూడా నువ్వు ఏమైనా ఏంటైతే నాకు చెప్తావో అది కూడా నేను చాలా పేషెంట్లీ వింటాను, చాలా ఓర్పుతోటి సహనంతో నేను వింటాను నీ మాట. అండ్ ఫైండ్ అ టైమ్ బోత్ మీట్ టు హియర్ అండ్ ఆన్సర్ సచ్ హై థింగ్స్. అయితే ఇవి చాలా ఏంటంటే మీట్ అని అంటే సూటబుల్, మంచి సమయం చూసుకుని నీ మాట నేను వింటాను, నీకు నేను జవాబిస్తాను. అయితే హై థింగ్స్ అంటే ఈ పొలిటికల్ మ్యాటర్స్ గురించి నేను మంచి సమయం చూసుకుని నీ మాట నేను వింటాను, నేనేం చెప్పాలనుకుంటున్నానో అది కూడా నీకు తెలియచెప్తాను అనేసి అంటాడనమాట. టిల్ దెన్ మై నోబుల్ ఫ్రెండ్ చ్యూ అపాన్ దిస్. అయితే అప్పటి వరకు చ్యూ అపాన్ దిస్ అని అంటే ఆలోచించు, దీన్ని నెమరి వేసుకో. Brutus had rather be a villager. ఈ మాట, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. Brutus had rather be a villager. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఏంటి నెమరేసుకోమంటున్నాడు, ఏం చెప్తున్నాడు, ఇప్పటికీ ఇంకా తను ఫుల్లీ కన్విన్స్ అవ్వలేదు, ఇంకా డిలీ డాలింగ్ అవుతుందన్నమాట. అయితే నేను ఒక చిన్న పల్లెటూరు మనిషి లాగానే ఉండిపోవడం నాకు ఇష్టము, దాన్ టు రెప్యూట్ హిమ్సెల్ఫ్ అ సన్ ఆఫ్ రోమ్. అయితే ఒక రోమన్ సిటిజన్ గా, ఒక రోమన్ నోబెల్ గా, ఒక రోమన్ లీడర్ గా అందరూ నన్ను తెలుసుకునే కన్నా నేను ఒక చిన్న విలేజర్ గా ఉండిపోవడం అన్నది నాకు చాలా ఇష్టం అన్నట్టుగా తనకి కన్వే చేస్తాడు. అండ్ దీస్ హార్డ్ కండిషన్స్ యాజ్ దిస్ టైమ్ ఇస్ లైక్ టు లే అపాన్ us. అయితే ఏమంటాడు, అండర్ దీస్ హార్డ్ డిఫికల్ట్ అండ్ హార్ష్ సిచ్యువేషన్స్ అంటే ఈ టైంలోని వీళ్ళు చాలా రఫ్ టైంలోని దే ఆర్ పాసింగ్ కదా, దే ఆర్ గోయింగ్ త్రూ. అయితే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు కరెక్ట్ జరుగుతుందా, సీజర్ కరెక్ట్ ఓనర్ క్రౌన్ కి కాదా, ఇవన్నీ లాట్ ఆఫ్ పొలిటికల్ డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి కదా. సో ఈ టైంలో కాకుండా, ఈ హార్డ్ కండిషన్స్ లో కాకుండా ఇస్ లైక్ టు లే అపాన్ us. అయితే ఈ బర్డన్ మనకి ఆల్రెడీ ఉన్నది, సో ఈ సమయంలో నేను ఇవేం మాట్లాడను, తర్వాత మాట్లాడతాను అని అంటాడు. క్యాసియస్ ఏమంటాడు, ఐఎమ్ గ్లాడ్ దట్ మై వీక్ వర్డ్స్, అంటే నేను చాలా ఇదిగా చెప్పాను, నేనేంటంటే అవుతుందా లేదా, మనసు మారుతుందా లేదా అనుకున్నట్టు నేను అలాగేదో అంత మరి స్ట్రాంగ్ గా చెప్పలేదు, మామూలుగా చెప్పాను. కానీ నాకు అదే సంతోషంగా ఉంది. నా వీక్ వర్డ్స్ ఏంటంటే హ్యావ్ స్ట్రక్ బట్ దస్ మచ్ షో ఆఫ్ ఫైర్ ఫ్రమ్ బ్రూటస్. అయితే బ్రూటస్ పట్ల నేను కొంచెం ఫైర్ ఇగ్నైట్ చేయగలిగానంటే కొంత తను అనుకున్నది చిన్న దాన్ని ఏమంటారు సీడ్ సో చేయడానికి ఆల్రెడీ హీ హ్యాస్ స్టార్టెడ్ అనమాట. నాటాడు, ఏంటంటే చిన్న ఇది నాటాడు అనమాట, కొమ్మ నాటాడు, ఇప్పుడు ఇంకా అది చెట్టు అవుతుంది. సో అది ఏంటంటాడు, నా వీక్ వర్డ్సే తన్ని మూవ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేసాయి, ఐఎమ్ వెరీ హ్యాపీ అనేసి క్యాసియస్ అంటాడు. సో దిస్ కాన్వర్సేషన్ బిట్వీన్ క్యాసియస్ అండ్ బ్రూటస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ హియర్ హీ ట్రైస్ టు influence, manipulate Brutus into the conspiracy. So starting ela untundi, that he says that he is not very lively, and then he is a little aloof from Cassius, but he indulges in a conversation, and end lo emantadu, nen consider chestanu, nen neeto maatladtanu, needi vintanu anesi aa stage ki aithe teeskoni vastadu Cassius. So this is very important. I hope you have understood. I'll be back with part 3 Act 1 Scene 2 in my next video. So stay tuned, and if you have any doubts you can always put your doubts in your comment section below.
And please do like, share, and subscribe to my channel. And for more videos, please stay tuned and let me know if you have any requirements. I will prepare a video and then upload soon. Thank you. God bless.